రాయిలా ఉన్నాను, కాస్త కళ్ళు తిరిగినాయి అన్నానంతే. లాక్కొచ్చి సర్లే, హార్ట్ అటాక్ వచ్చేవాళ్ళు, రక్తపోటు ఉన్న వాళ్ళు నీలాగే నున్నగానే ఉంటారు. ఈ రోజు ఎక్స్రేలు ఈసీజీ తీస్తాను, రేపొచ్చి మళ్ళీ ఓసారి కనిపించండి. అలాగే. అమ్మా, మీరు చెప్పిన ప్రకారం మీ యావదాస్తిని మీ ముగ్గురు కుమారులకు సమానంగా ఈ వీరునామాలో వ్రాసి పెట్టాను. కానీ ఫ్యామిలీ లాయర్గా నాదొక చిన్న సలహా. చెప్పండి. మీ కడుపున పుట్టిన బిడ్డకు మీ ఆస్తిలో కనీసం సగమైనా ఇంకెప్పుడు ఇటువంటి సలహా చెప్పకండి. ఆ కాగితాలు ఇవ్వండి. ఆగు. ఏమిటి నువ్వు చేస్తున్న పని? అది కాదండి, నా పేరు నా ఆస్తి మీ పేరు రాయించుకోమని ఎన్నిసార్లు చెప్పినా మీరు వినడం లేదు. ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఎదిగారు కదని. పెరిగారు కదా అని ఆస్తి పంపకం చేయడంలో ఏమిటి ఉద్దేశం? ఎవరు బతుకు వాళ్ళు బతకాలేనా? అదే నా ఉద్దేశం అది కాదండి. నీ ఉద్దేశం ఏదైనా నా మాట ఒకటి విను. ఈ ఆస్తి కానీ మరొకటి కానీ ఇది మాది అనే సమష్టిగా అనుకున్నంత కాలమే వాళ్ళు సఖ్యతగా ఉంటారు. ఇది నాది నాది అని ఎవరనుకున్నా వాళ్ళ ఐకమత్యం దెబ్బతింటుంది. మనం ఉన్నా లేకపోయినా వాడు కలిసిమెలిసి ఉండాలి. ఐశ్వర్యవంతుడు కొడుకులుగా కాదు, ఐకమత్యం ఉన్న అన్నదమ్ములుగా బతకాలి. ఇంట్లో మీ స్నేహితుడికి ఏమైనా వర్రీస్ ఉన్నాయండి? సార్, ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. ఆయనకి ఎంతమంది పిల్లలు? ముగ్గురండి. పెద్దవాడి పేరేమో మూర్తండి. విప్లవం అంటే వారికి ఇష్టం. నాకు ఈ తెల్లని అన్నం వడ్డించడం ఏమిటి ఉద్దేశం? విప్లవ భావాలు కల నాకు నీ శాంతి సిద్ధాంతాలు రుద్దుతామనా? ఈ అన్నం తెల్లదైనా ఉడికింది మాత్రం ఎర్రటి నిప్పుల మీదే. మర్చిపోకు, నవ్వకు. శాంతికి చిహ్నమైన ఈ తెలుపు నేను భరించలేను. వడ్డించు, విప్లవం వడ్డించు. విప్లవమా? అదే ఆవకాయ. నాకే కాదు, మా ముగ్గురికి వడ్డించు. విప్లవం పేరుతో రోజు ఆకాయ తింటే వేరు చేస్తుందండి. షటప్. శాంతి బోధించకు. మాకు ఆరోగ్యం కంటే మా సిద్ధాంతాలే గొప్ప. ఏమంటారా? విప్లవం, ఆవకాయ, విప్లవం. రెండోవాడు చంద్రం. పనులు నచ్చక మీ స్నేహితుడు ఎక్సైట్ అయ్యే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అబ్బాబ్బాబ్బా, రత్నాలాంటి బిడ్డలండి. తనంటే భయము, భక్తి, పంచ ప్రాణాలను. వెరీ గుడ్. అతి సంతోషానికి అతి విచారానికి లోను కాకుండా ఉంటే మీ స్నేహితుడికి ఏ ప్రమాదం ఉండదు. ఎవరు సార్ మీరు చెప్తుంది డాక్టర్ గారు? ఆయన హార్ట్ పొజిషన్ ఏమాత్రం బాగుంటుంది. డాక్టర్ ఎంత మంచి మాట చెప్పాడు. నా ముగ్గురు పిల్లలు నా గుండెకాయ. నా పిల్లలు చెడిపోతే నా గుండె చెడిపోతుంది. వాళ్ళే చెడిపోయిన తర్వాత ఈ గుండె పోతేనేవరా? అది కాదు నా వర్రి. డాక్టర్ నిన్ను ఎంత మాత్రమే అప్డేట్ కావద్దన్నాడు. ఒక విషయం, ఈ రెండో కూడా పినతండ్రి మీ ఇంట్లో ఉంటున్నాడు. వాడు చేయని ఏదో పని అంటూ లేదు. ఒకవేళ వాడు ఏమిటి బాబాయ్? పోలీసులు తరువుకొస్తున్నారా? నన్ను ఎక్కడైనా దాచి. రా బాబాయ్. దేశం అంటే మట్టి కాదు. పోలీసులు వస్తే మా అమ్మ మా చిన్న తాతయ్యని గదిలో పెట్టి దాచేసింది. ఏమిటి బాబు, ఏమైంది? పెద్దమ్మా మా అమ్మ మా చిన్న తాతయ్యని గదిలో పెట్టి దాచేసింది. ఎందుకు అమ్మ ఆయన్ని గదిలో పెట్టి దాచేసింది. చిన్న తాతయ్యని. ఎందుకురా? ఎందుకా? దొంగతనం చేసి పారిపోయి ఈ ఇంట్లో దూరాడు. అబ్బే, ఏ బాబాయ్ మా ఇంట్లోకి రాలేదే. నీరు బెల్ కొడితేనే తలుపు తీశాను. నో మేడం, ఆ బాబా ఇంట్లో దూరడం నేను కళ్ళారా చూశాను. నోనా, మీరు పొరపడుతున్నారు. వాళ్ళంత నమ్మకంగా చెప్తున్నప్పుడు మనం ఎందుకమ్మా వద్దనడం? వెతుక్కోండి. నేను హాల్లోనే ఉన్నాను కదా మావి గారు, లోపలికి ఎవరు రాలేదే. రాలేదని నమ్మకం నీకున్నప్పుడు వాళ్ళు వెతుక్కోవడానికి నీకు అభ్యంతరం ఏంటి? వెతుకోండి సార్, వెతుక్కోండి. కమాన్, గో అండ్ సర్చ్. ఈ గది తాళం వేసుందేమిటి? అది మా దేవుడు కదండి. ఐ సీ. ఆ బాబా ఇంట్లో అక్కడ కనిపించలేదు. కనిపించలేదు? ఐఎమ్ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. వస్తానండి. ఇన్స్పెక్టర్ గారు, మీకు మస్కా కొట్టి పారిపోయిన దొంగ మీరు వెతికే స్థలాల్లో ఎందుకుంటాడు సార్? వాట్ డు యు మీన్? ఐ మీన్, మీరు ఈ ఇంటి బెడ్రూమ్లు వెతికారు, బాత్రూమ్లు వెతికారు, కానీ దేవుడి గది వెతకలేదేమో. యు ఆర్ కరెక్ట్. వదినా, ఆ గది తాళం ఒకసారి ఇవ్వు. ఆ గది తాళం నా దగ్గర ఎందుకుంటుంది? ఎందుకుంటుంది అంటే ఉంటుందంటే ఇటు ఇవ్వు. ఆదిమూర్తి మామా, వచ్చాయమ్మా, వచ్చాయి, బయటకు వచ్చాయి. బయట నుంచి వస్తూనే గత్తాళం ఎవరి దగ్గర ఉందో కూడా తెలుసుకోగలిగారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్.
మీరు మా డిపార్ట్మెంట్ లో ఉండవలసిన వారు. థ్యాంక్ యూ. లుక్ మేడం, నేరస్తులను దాచడం కూడా నేరమే అనిపించుకుంటుంది. ఇన్స్పెక్టర్, Yes? మీరు రూల్స్ మాట్లాడుతూ కూర్చుంటే అవతల టైం అయిపోతుంది. ఓకే ఓకే, కమాన్ మూవ్. ఇన్స్పెక్టర్ గారు, బావగారితో ఒక్క మాట చెప్పి క్యారీ ఆన్. నన్ను నమ్మండి బాబు గారు, నేను ఏ నేరము చేయలేదు. ఆ విషయం నిర్ణయించవలసింది న్యాయస్థానం ఆదిమూర్తి. నన్ను రక్షిస్తారన్న ఆశతో మీ ఇంటికి పరిగెత్తుకొచ్చాను. బంధువుగా మా ఇంటికి వస్తే తప్పకుండా ఆదరిస్తాను, కానీ ఈ పరిస్థితుల్లో సాయం చేయలేను. ఏమనుకోవద్దు. అంతేనా? అపార్థం చేసుకోకు. మా కోడలకి పినతండ్రిగా, మా అందరికీ దగ్గర బంధువుగా నీకెప్పుడు ఇక్కడ స్థానం ఉంటుంది. నేరస్తుడిగా శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన మా ఇంట్లో ప్రతి ఒక్కరూ మామూలుగా నిన్ను ఆదరించి గౌరవించేలా చూస్తాను. కానీ నేరస్తుడిగా తప్పించుకోవాలనుకోవడం నీకు క్షేమం కాదు, నీకు రక్షణ ఇవ్వటం మాకు మర్యాద కాదు. నువ్వు నీ కొడుకు నన్ను పట్టించారుగా, నీ కొడుకును జైలుకు పంపించే వరకు నేను నిద్రపోను. చూడమ్మా, అది దాని పుట్టింటి వాళ్ళంటే పడి వస్తుంది నాన్న. దాన్ని ఎలా బుట్టలో వేయాలో నాకు తెలుసు, చెప్తా. ఓసారి వచ్చేలా కావలించుకో. ఎందుకు నాన్నగారు? వదిన మీద అపనింద పడకుండా ఒడ్డును పడేసినందుకు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అబ్బా, వీడు విప్లవాదులు అంటూ హిస్టీరియా పేషెంట్ లాగా పిడికిలు బిగిస్తాడు కానీ ఈ మెట్ల నుంచి కిందకి దిగి రావడం నేను ఒక్కసారి కూడా చూడలేదురా. ఏమైనా ఎప్పుడైనా చూసావా? భోజనానికి కిందకే వస్తాడండి. అది అందుకు వస్తాడు. వస్తానా నాయన ఫోన్. మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీ చెడు స్నేహాలు చూస్తుంటే నా తల తిరిగిపోతుంది. జానకి నాన్నగారు, నేను ఇక్కడే ఉన్నాను. అట్లేవండి. థ్యాంక్ యూ. జానకి ఇవాళ ఆదివారం ఒక్కసారి చెయ్యి బాగుంది. సర్లే వెళ్ళండి. అది వస్తున్నాను రా. నిన్న ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా? ఈ స్నేహం ఈ వేల్టిది కాదు. మన స్నేహంలో నువ్వు మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉందా? సార్, నేను మీకు ఏకలవ్య శిష్యునండి. ఇన్ఫాక్ట్ మేము కాలేజీలో చాలా డ్రామాలు వేసామండి. ఆల్మోస్ట్ అన్ని డ్రామాల్లోనూ నాకు ప్రైజ్ వచ్చాయి. వెరీ గుడ్. నువ్వు బాగా డబ్బున్న వాళ్ళ అబ్బాయి అయ్యుండి కూడా నాటక కళ మీద ఇంత అభిరుచి చూపిస్తున్నావంటే నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అండి. నాన్న, కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. మా అమ్మాయి అన్నపూర్ణ. హాయ్. నమస్కారం అండి. నమస్కారం. అంటే ఒక రంగమార్తాండ గారి కడుపున ఒక రంగజ్యోతి పుట్టిందన్నమాట. అసలు విషయంలోకి వద్దాం. ప్రతి నటుడు, ప్రతి నటి సాధన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బాబు. జాగ్రత్త విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి. స్టేజ్ మీద నటించేటప్పుడు వాచకంలో కానీ, అభినయంలో కానీ, ఆంగికంలో కానీ, పక్క వాళ్ళతో కోఆపరేట్ చేయడంలో కానీ, కాఫీ తాగడం దగ్గర నుంచి కూర్చోవడం, నడవడం, అసలు నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి. అన్నట్టు టైం ఎంత అయిందండి? టైము అరే, అదే, బట్టలు పాడు. పర్వాలేదండి, నేను ఇంటికి వెళ్ళి వాష్ చేసుకుంటాను. ఆ బట్టలతో ఇంటికి వెళ్తావు బాబు. చూడమ్మా, బీరువాల పంచాలు ఆల్చి ఉంటాయి, తెచ్చి అబ్బాయికి. బాగా కాలిందండి. నేను వస్తానండి. సారీ అండి. పర్వాలేదండి, ఇంతవరకు పంచికట్ట వేషాలు వేయక అలవాట్లేదు. అదే థ్యాంక్స్. ఆ సంఘటన తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ నాకు నవ్వొస్తుంది. నమస్కారం బాబు గారు. నమస్కారం. రండి, కూర్చోండి. ఏమిటి ఎలా వచ్చారు? మీ దయ వల్ల మా అనాథాశ్రమంలోని పిల్లలు ఎన్నో ఏళ్లుగా ఇంత అన్నం తినగలుగుతున్నారు. ప్రతి సంవత్సరం మీరిచ్చే భూరి విరాళమే మాకు శ్రీరామరక్ష బాబు. ఈసారి తమరి చెక్ ఇంకా రాకపోతేను. ఏమిటి, చెక్ ఇంకా రాలేదా? చంద్ర, వస్తానండి. వీళ్ళ అనాథాశ్రమానికి వెళ్ళవలసిన 25,000 చెక్కు ఇంకా చేరలేదట. ఆఫీస్ లో అర్జెంట్ గా చూడాల్సిన ఆడిట్ పనులు ఉంటేను. ఆడిటర్స్ పని కాదు, ఇంకే అర్జెంట్ పని ఉన్నా సరే ప్రతి సంవత్సరం జనవరి 1 కల్లా వాళ్ళ చెక్కు వాళ్ళు చేరుతుండాలి. నేను చెప్పినా చెప్పకపోయినా పని జరుగుతూ ఉండాలి. అలాగే నాన్నగారు, ఈ రోజే మీకు చెక్ పంపిస్తాను. వస్తానండి. ఏమిట్రా పొద్దున్నే బయలుదేరావా? ఎక్కడికి? రిహార్సల్స్ గా? కాదన్నయ్య,
మా ఆర్టిస్ట్ అంతా కలిసి ఈ రోజు డ్రామా డే జరుపుకుందామని అవునవును. మా ట్రూప్ అంతా కలిసి పబ్లిక్ గార్డెన్ కి పిక్నిక్ వెళ్తున్నాం. ట్రూప్ అంతా పెడతానా? అయితే కార్ తీసుకెళ్ళరా? మరి నువ్వు నేను మోటార్ సైకిల్ పెడతాను. మోటార్ సైకిల్ మీద పర్వాలేదు, తీసుకెళ్ళరా. వద్దానే నేను నా దగ్గర నీకు మొహమాటం ఏంట్రా? తీసుకెళ్ళు, కమాన్. థ్యాంక్ యూ. ఏమైంది? విషయం తర్వాత చెప్తాను. నువ్వు గుడ్డి పిల్లవి, నీకు దారి కనపడకపోతే నేను నీకు దారి చూపిస్తానన్నమాట. ఏమిటండి ఇదంతా? అదంతే, కళ్ళు మూసుకో. భుజమే చేయి. రైట్. రైట్. ఎవరు? ఓ మీరా? ఎవరా? ఎవరా ఈ అమ్మాయి? పాపం గుడ్డి పిల్ల. ఎవరో పార్క్ లో వదిలేసి వెళ్ళిపోయారు. తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని. నాకు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలంటే చాలా ఇష్టం కదా. అందుకేరా నువ్వు అంటే నేను గర్వపడతాను. పాప ఆ అమ్మాయిని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర పెట్టా. అలాగే రండి. జాగ్రత్త అండి, జాగ్రత్త. ఎవరికిలా మస్కా మీ కొట్టారు? మామగారు, అదే మా నాన్నగారు. మీ నాన్నగారా? ఆయన ముందు అబద్ధం ఆడారా? పలేవారే. సార్ సార్, నువ్వు మీరు అనుకుంటున్నట్టు నేను గుడిదాను కాదు సార్. మరి మా వాడు ఆయనండి, ఈయనే. ఈవేళ మా డ్రామా డే డాడీ. ఎక్కడ పడితే అక్కడ నటించేసి ఎదుటి వాళ్ళు ఒప్పించడమే ఈ రోజు మా పని. ఇది కూడా అబద్ధమేనండి. ఆ? అబద్ధమా? అవునండి, మమ్మల్ని ఇద్దరు చూసి మీరు అపార్థం చేసుకుంటారని ఈయన గుడ్డిదానిలో నటించమన్నారు. నిజం చెప్పావు అమ్మాయి, చాలా సంతోషం. ఒరేయ్ ఓరి పడుతాయి. వేసేదేమో సత్యహరిశ్చంద్రుడి వేషమును, ఆడేది పచ్చబద్దాలట్రా. పచ్చబద్దాలని. ఓహో, నీకు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలంటే మహా ఇష్టం కదా. ఇదిగో పాప ఆ గుడ్డతను చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. అతన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టు. ఆ అబ్బాయికి అలవాటు వెళ్ళిపోతాడులే. దిగబెట్టా. అదే వెళ్ళు. వెళ్తాను. వెళ్ళలేదేంటి? ఉండే, నేను తీసుకెళ్తాను. ఆ కరెంట్ ఇచ్చి బుధము చేసుకో. ఏం ఛాన్స్ కొట్టావయ్యా? వేసేవి చంద్రమతి వేషాలను, మాట్లాడేది పెద్ద సత్యహరిశ్చంద్రులాగను. అంతా నిజం చెప్పాలేంటి? మార్కులు కూడా వెళ్దామని. ఇదే బాబా రావడం. ఈ కుక్కని నరికి పోగులేసేయాలమ్మా. మామా ఆదిమూర్తి, జీవహింస మహాపాపం. నీ కుక్క? నా కుక్క కాదు, అది ఈ ఇంటి కుక్క. దొంగనేవాడు ఎవడు ఈ ఇంటికి వచ్చినా అరవడం దాని డ్యూటీ. అందుకే అరిచింది. ఏంటయ్యా మాటలు? ఎన్నాళ్ళ తర్వాత మా బాబా ఇంటికి వస్తే ఇలాగ మర్యాద లేకుండా మాట్లాడు. కోరుకోమా, మామని అల్లుడు జోకేశాడు. బావగారు ఎక్కడ నమస్కారం చేసుకోవాలి. బావగారు నన్ను మన్నించండి, బావగారు నన్ను మన్నించండి. ఏమిటాధిపతి ఇది? ఈ జైలు జీవితం గడిపినా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఆ చెప్పుతో 4 దెబ్బలు వేయండి. తప్పు బావా, ఏమిటిది? జైల్లో దేవుణ్ణి ఒక్కటే కోరుకునేవాడిని. దేవుడా, ఎంత తొందరగా నన్ను ఈ జైలు నుంచి ఇంటికి పంపిస్తావు? మా బావగారి చల్లని పాదాల దగ్గర కాలం గడపాలి అని. ఆదిమూర్తి, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా జైలు శిక్ష అనిపించొచ్చావు, చాలా సంతోషం. ఇక నుంచి నువ్వు మా మనిషితో సమానం. ఈ క్షణం నుంచి నువ్వు మాతోనే ఉండు. బావగారు ధన్యుణ్ణి. ఇక నుంచి ఈ పాదాల దగ్గర కుక్కలాగా పడుంటా. ఆల్రెడీ మా ఇంట్లో ఓ కుక్క ఉంది. పోనీ చచ్చిన పావులాగా పడుంటాను. చచ్చిన పామే? జోకు. ఊరుకోరా, నువ్వు మరి ఇదిగా మాట్లాడతావు. ఇక నుంచి ఆదిమూర్తిని గౌరవించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. అమ్మా అనసూయ, ఏనన్నా? నేను మీ మామగారిని గదిలో తీసుకెళ్లి భోజనం ఏర్పచ్చి. అలాగే నాన్న. రండి మామయ్య. మళ్ళీ దర్శనం చేస్తాను. నేను వేడి నీళ్ళు రెడీ చేస్తాను, మీరు మాట్లాడుతుండండి. అలాగే. ఏమిటండి మరి జైలు విశేషాలు ఏమిటో చెప్పండి. చెప్పబుట్టి పెట్టారా? రాళ్ళు కొట్టించారా? మనంతా స్పెషల్ ట్రీట్మెంట్. అయినా ఈ నల్ల కుక్కని ఎవరు తీసుకొచ్చారు అయ్యా? మీరు జైలుకి వెళ్ళిన తర్వాత ఇల్లంతా బోసిపోతుంటే మా రవి గారు తెచ్చారు. మరే జోకేస్తావయ్యా. ఈ చెయ్యి జారింపు ఎప్పుడు అలవాటైంది మీకు? జైల్లో ఉండగానే అలవాటు. మాట్లాడగా కొట్టడం మెదవది నాకు ఇప్పుడు అలవాటైంది. జోకు. ఆ కరెంట్ ఇచ్చి బుధము చేసుకో. ఏం ఛాన్స్ కొట్టావయ్యా? వేసేవి చంద్రమతి వేషాలను, మాట్లాడేది పెద్ద సత్యహరిశ్చంద్రులాగను. అంత నిజం చెప్పాలేంటి?
ఆయన నన్ను ప్రేమించారు నాన్న. ప్రేమించడం అనేది హృదయాలకి సంబంధించిన విషయం అమ్మా. కానీ మీరిద్దరూ ఏకం కావాలంటే ఆస్తులు, అంతస్తులు, కులాలు, మతాలు ఎన్నో ఆటంకాలు వస్తాయి. అది తెలుసా అమ్మా? నాన్న 3 గంటల పాటు వేసే నాటకానికే ఏ పాత్ర ఎవరు వెయ్యాలి అని ఎంచి మరీ నిర్ణయించుకుంటామే. ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టవలసిన కోడల విషయంలో అంతస్తుల గురించి ఆలోచించడం వాళ్ళ తప్పు కాదమ్మా. మీరు చెప్పింది నిజమే కావచ్చు నాన్న, కానీ వద్దు తల్లి. ఒకనాడు రంగస్థలం మీద అద్వితీయంగా వెలిగిన ఈ రాజశేఖరం అవిటివాడై ఆరిపోయినా పర్వాలేదు. పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేయవలసిన తన కూతురు చేత నాటకాలు వేయించి ఆ డబ్బుతో అన్నం తింటున్నాడని విమర్శించినా పర్వాలేదు. కానీ అత్యాశలకు పోయి ఒక డబ్బున్నవాడి కొడుకు మీద తన కూతుర్ని ఎరవేశాడు అన్న అపఖ్యాతిని మాత్రం నేను భరించలేనమ్మా. గురు మాట, ఈ రాజ్యంలో ఆల్మోస్ట్ ఏమన్నా దొరుకుతారా? నేనేమన్నా బాగున్నా అనుకున్నారా? అది కాదు. ఇక సంసారం చేసుకునేవాడు తప్ప ఏ విచారం చేసుకునేవాడు ఈ లాడ్జింగ్ లో కాదు కదా. ఈ ఇదిలో నేను నడవడానికి లేదని మా ప్రొపరేటర్ గారు ఆర్డర్. అమ్మయ్య, ఇలాంటి దానికోసమే ఊరంతా తిరుగుతున్నానే బాబు. ఫ్యామిలీకి రూమ్ ఇస్తారా? ఎందుకేమో డబుల్ కార్డ్ మాత్రమే చెప్తాం. చాలు చాలు. ఇదిగో డిబేట్ చెల్లేని లాడ్జింగ్ అంట. దిగు రా. సంవత్సరాలకి వ్యభిచార పక్షంగాను, వ్యభిచారులకి సంవత్సర పక్షంగాను ఉంది రూము. ఓహో, తలుపు. మళ్ళీ ఏం అభ్యంతరం వచ్చింది? పాడు బూతు. ముందు క్యాలెండర్ తీసేయండి, నాకు సిక్కేస్తుంది. రాధాకృష్ణుల బొమ్మలోనే నీకు బూతు కనిపిస్తుంది అంటే నువ్వు 100కి 150 పాల పతివ్రతం అన్నమాట. మళ్ళీ ఏమొచ్చింది స్వరాజ్యం? ఓహో, ఇంతటి బహుపతివ్రత నా జీవితంలో మొదటిసారి టచ్లోకి వచ్చింది. స్వరాజ్యం, ఈ ఊళ్ళోనే మా అన్నయ్య గారి కూతురుంది. వెళ్ళి కొంత చిల్లర పట్టేసి వెంటనే వచ్చేస్తాను. బేగా వచ్చేయండి, లేకపోతే నాకు బోర్ కొట్టేస్తుంది. అలాగే అలాగే, నేను 1 గంటలో నీ టచ్ లో ఉంటా. వచ్చేటప్పుడు ముఖానికి రాసుకోవడానికి సాయి పసుపు, తలంటుకోవడానికి కుంకుడుకాయలు పట్టండి. అన్ని పతివ్రతల కోరికలు. బయట తాళం పెట్టేళ్ళండి. ఎందుకైనా మంచిది, నువ్వు లోపల గడి వేసుకో. జాగ్రత్త అండి, బయట డిబేటర్స్ ఉంటారు. సంప్రోక్షాయ గుణ విశేషణ విశిష్టాయాం యావశ్య గుణయావశ్య మహాయావశ్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఓం భూర్భూత్తరం దత్తావత్రేణ్యం భర్గో దేహిత్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవుడికి ఆవందానం పెట్టుకున్నావమ్మా. ఏముంది, మా ఆయన ఎప్పుడు నా మాట మీద నడుచుకునేలా చూడమని కోరుకున్నాను. అయిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకని ఆల్రెడీ నీ కొంగను కట్టేసుకున్న నీ మొగుడు గురించి మళ్ళీ దేవుడి హెల్ప్ ఎందుకమ్మా? అన్ని విషయాల్లోనూ అడ్డగోడగా ఉన్న మీ మరిది మీ అత్తమామల దృష్టిలో ఉత్త బేవర్స్ అయిపోవాలి. దండ పెట్టుకో. ఓ పక్క నుంచి దేవుడి హెల్ప్ ఉంటుంది, మరో పక్క నుంచి నా హెల్ప్ ఉంటుంది. మొత్తం ఆస్తి మీకు వచ్చేస్తుంది. అవి తొడక్కు, అవి చూడు ఎంత బాగున్నాయో. తొడిగి. అది నాది కాదు బాబాయ్. బాబాయిని చెబుతున్నాను, మంచి ఎక్కడున్నా సరే గ్రహించమన్నారు పెద్దలు. తొడిగి. అబ్బా, ఎంత కరెక్ట్ గా సరిపోయాయో. ఆగండి, చెప్పుంటి. నువ్వెవరు? అవి నా చెప్పులు. నీవి అని ఏమిటి నమ్మకం? మంచి మర్యాద లేకుండా దొంగతనం చేసిన చాలక పైగా నమ్మకం గురించి మాట్లాడుతున్నారా? మర్యాదగా చెప్పుంటి. ఈ పది ఏం చేస్తావు? చేసుకుంటావా? ఉదయమ్మా, ముష్టి చెప్పులు ఉదయ్. పెద్ద మనుషులా నటించడం కాదు, పెద్ద మనసుతో బ్రతకడం నేర్చుకోండి. పెద్ద పొగరమోతు. నువ్వేం బాధపడకమ్మా. ఏం మన గతిలో తొడిగావా చెప్పులు? ఏదో హాబీ. పద. సర్లే, పద. నీ చెప్పులు.
వస్తుందిరా అత్యాసలకు పోయి ఒక డబ్బున్నవాడి కొడుకు మీద తన కూతుర్ని ఎరవేసాడు అన్న అపఖ్యాతిని మాత్రం నేను భరించలేనమ్మా. పద మీ ఇంటికి వెళ్దాం. ఏమిటి ఇలా వచ్చారు? మీకోసం కాదండి, పురుషోత్తమరావు గారు చిన్న అబ్బాయి రవిరాజు కోసం వచ్చాను. రవిరాజు కోసమా? ఏమిటి విశేషం? ఏముందండి, ఇది వరకు మీతో పని పడ్డట్టు ఇప్పుడు ఆయనతో పని పడింది. మా ఇన్స్పెక్టర్ గారు తమ్ముడు ఎవరో నలుగురితో కలిసి ఓ అమ్మాయి నలర పెడతంటే పెద్ద హీరోలో వచ్చి వాళ్ళు కొట్టాడంట. మీరు ఎన్నైనా చెప్పండి, మా రవిబాబు నడు రోడ్లో దెబ్బలాడే గుండా అనుకున్నారా, రౌడీ అనుకున్నారా? మీరు ఎంత పోలీసులైనా కాస్త వెనక ముందు తెలుసుకు మాట్లాడాలండి. ఏమైంది? ఏదో పోలీసు గొడవ రవిబాబు మీద. ఏమైనా కానిస్టేబుల్ గారు, మా రవిబాబు ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని వీధిలోకి విసిరేసేవాడు కాదు అని తెలియక మీరు అరెస్ట్ చేయడానికి వచ్చారు.
ఎందుకు అరెస్టు లేదు గిరెస్టు లేదు చెల్లెమ్మా. ఏదో ఆడపిల్ల విషయంలో 4 కుణాలు కొట్టవలసి వచ్చి మన రవిబాబు కొట్టాట. అందులో ఎస్ఐ గారు తమ్ముడు కూడా ఉన్నాట. అందుకని కానిస్టేబుల్ నువ్వు వెళ్ళి ఆ రవిబాబుని తీసుకొని స్టేషన్ లో మూసి ఆర్డర్ వేశారట. కానిస్టేబుల్ గారు మీరు పొరపాటు ఉంటారు. మా తమ్ముడు ఇప్పుడు అలా చేయలేదు. అదే నేను మొత్తుకుంటున్నాను. అసలు ఈ గొడవ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? అబ్బా మీరు మరీ చాదత్వం బావగారు. అసలు ఆ గొడవ జరిగినప్పుడు మన రవిబాబు ఉంటేగా. మనకు తెలియదా రవిబాబు నిప్పు లాంటి మనిషి, మొగటం లేని మహారాజని? అడిగో మాటల్లోనే వచ్చాడు. ఈ బట్టలు వాళ్ళకు అది చూస్తే ఎక్కడ యుద్ధం చేసి వచ్చినట్లేదు. సార్ మీరు కొట్టే 5 అబ్బాయిల్లో ఎస్ఐ గారు తమ్ముడు గారు కూడా ఉన్నారు. మా ఎస్ఐ గారు మమ్మల్ని అర్జెంట్ గా తీసుకురామన్నారు. ఆల్ రైట్ కానిస్టేబుల్ గారు పదండి. అంటే నువ్వు రౌడీలను కొట్టిన మాట నిజమేనన్నమాట? అవును నాన్నగారు. ఒక అమాయకురాల్ని కొందరు రౌడీలు గొడవ చేస్తుంటే ఎవరో అమ్మాయి కోసం నువ్వెందుకు వాళ్ళతో గొడవ పడ్డావు? ఇప్పుడు ఈ పోలీసులను తీసుకెళ్లి ఏం చేస్తారో ఏమిటో. నేను తప్పు చేయనప్పుడు నేను ఎవరికీ భయపడక్కర్లేదమ్మా. తప్పు చేయలేదంటారేటండి? మీరు మా ఎస్ఐ గారు తమ్ముడు కొట్టలేదు. అబ్బా సర్లేండి, ఎన్నిసార్లు అంటారు? తప్పు చేశాం, ఒప్పుకున్నాం కదా. బావగారు ఇంతవరకు మన రవిబాబు ఏ తప్పు చేయలేదని అనుకున్నాం. కానీ ఏదో విధివశాత్తు ఉడుకు రక్తం కుర్రతనం వల్ల తప్పు చేశాడు. అయితే మాత్రం కేసును ఏదో విధంగా మాఫీ చేసుకోవాలి. కానీ చూస్తూ చూస్తూ ఆ అబ్బాయి పోలీసులకు అప్పగించారు. మావయ్య గారు మీ జాలి సానుభూతి నాకేం అక్కర్లేదు. నాన్నగారు నేను చేసింది నేరం కాదన్న నమ్మకం నాకుంది. పదండి. ఏమండి వాడు వెళ్ళిపోతున్నాడండి. ఏదో ఒక ఉపాయం ఆలోచించండి. వాడి మీద కేసు లేకుండా చేయండి. అన్న నీకు ఎస్పీ గారు బాగా తెలుసు కదా, ఒకసారి ఆయన ఫోన్ చేస్తే. వాడు ఏ నేరమో చేయలేదన్న ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నాడు. మమకారాన్ని చంపుకోలేక సిఫార్సులు చేస్తే వాడి ఆత్మవిశ్వాసాన్ని కించపరిచినట్టు అవుతుంది. ఈ ఏరియాలో లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయడానికి స్పెషల్ గా పోస్టింగ్ అయ్యాను ఇక్కడ. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుని ఆ 5గురిని ఎందుకు కొట్టావని ప్రశ్నిస్తున్నాను. కమాన్ ఓపెన్ యువర్ టంగ్. ఓ అమ్మాయిని ఈ రౌడీలు రోడ్డు మీద అల్లరి చేసి అవమానిస్తుంటే స్పేర్ చేయలేకపోయాను. వీళ్ళల్లో ఒకరు నా సొంత తమ్ముడు అన్న సంగతి తెలుసా నీకు? ఐఎమ్ సారీ, నాకు ఆ విషయం తెలీదు. తెలుసుంటే అంత దారుణంగా కొట్టుండేవాడివి కదా. ఇలా కొట్టుండేవాడిని కాదు. ఇక ఎప్పుడు ఏ అమ్మాయిని అల్లరి చేయకుండా కాళ్ళు చేతులు విరగ్గొట్టి మూల కూర్చోబెట్టి ఉండేవాడిని. సమయానికి నేను కడ చేసుకోకపోతే ఆ అమ్మాయి జీవితం నాశనం అయ్యి ఉండేది. ఇదే మీ దృష్టిలో చట్టాన్ని చేతిలోకి తీసుకోవడమే అయితే మీ ఇష్టం. మీ రూల్స్ ఎలా ఉంటే అలా చేసుకోండి. ఒకసారి నీ చెయ్యిలయ్యి. దేనికి? నో క్వశ్చన్, చెయ్యిమ్మన్నానంతే. చూసావా మై డియర్ స్కౌండ్రల్ బ్రదర్, ఓ రోజు నడి రోడ్డు మీద నువ్వు ఒక అమ్మాయిని అల్లరి పెడుతుండగా. సార్ సార్ ఆ అబ్బాయి చూడండి సార్. వాడి కంటికి కనిపించకుండా కాసేపు నువ్వు ఆ పక్కన దాక్కోమ్మా. ఓకే సార్. ఇటో పిల్లొచ్చింది చూసారా? ఇన్స్పెక్టర్ అన్న భయం కూడా లేకుండా ఆ పిల్ల గురించి డైరెక్ట్ గా నన్నే అడుగుతావా ఇడియట్? భయపడటం ఎందుకన్నయ్య? నువ్వెలాగో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావు కదా, నీకు శ్రమ లేకుండా ఆ పిల్లని నేనే చూసుకుంటున్నాను. అంటే ఇవో రకమైన పెళ్లి చూపులా? అవును మరి. నువ్వు చూపించిన పిల్లనైతే 4 గోళ్ల మధ్య చూడాలి. పాత చింతకాయ పచ్చడి. దట్స్ వాట్ హ్యాండ్. అదే నేను పబ్లిక్ గా డే లైట్ లో నడి రోడ్ లో చూసుకుంటున్నాను. దిస్ ఇస్ మోడర్న్ ప్లాన్. పెళ్లి చూపులనేవి నడి రోడ్డు మీద జరగాలన్నావు కదరా. ఆఫ్టర్ ఆల్ పెళ్లి చూపులేం కర్మ, అదే నడి రోడ్డులో ఏకంగా పెళ్లే చెయ్యొచ్చని నిరూపించాడు ఇతను. నీకు బాగా పడితే పూజ చేసి. పోలీస్ వాళ్ళ తమ్ముళ్ళే ఇలాంటి వెధవ పనులు చేస్తుంటే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండకేమవుతుంది. రే, నీకు సిగ్గు అభిమానం ఉంటే మర్యాదగా అతనికి క్షమాపణ చెప్పు. నువ్వెందుకు చెప్తావురా? ఇన్స్పెక్టర్ తమ్ముడివి కదా, బుద్ధి జ్ఞానం లేకపోయినా డాబు దర్పం దండిగా ఉంటాయి. కానిస్టేబుల్స్, ఎత్తా అబ్బాయి గారిని జీపులో ఎక్కించి ఇంటి దగ్గర దింపో. రండి అబ్బాయి గారు. వీణి కాదు, ఈ అబ్బాయి గారిని. ఆ రాస్కల్ సంగతి నేను చూసుకుంటాను. క్విక్ పదండి సార్. థ్యాంక్ యూ సార్.
నానా నానా తమ్ముడు వస్తున్నా నాన్న. శాంతి శాంతి ఏమిటండి నానా రవిచాడు అనసూయ వస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చేసాడే. మరేదో పెద్ద పోలీస్ కేసన్నా మనం వెళ్ళి చూడకపోతే ఏడ్చిపోతున్నాం అనుకుంటారు గాని నే రాను, నువ్వు వెళ్ళు. అబ్బా ఏంటండి మరేను ఇవాళ నాకు పట్టరానంత ఆనందంగా ఉంది జానకి. ఏంటండి ఆ కన్నీళ్ళు అవి ఆనందంతో వచ్చిన కన్నీళ్లు జానకి. జానకి ఇవాళ నాకు ఒక కోరిక కలుగుతోంది. ఏమిటండి అది చెబుతాను గానీ నువ్వు కంగారు పడకూడదు. అలాగే ఇవాళ నాకు చచ్చిపోవాలనిపిస్తోంది జానకి. ఏమిటండి ఆ మాటలు మీకేమైనా మతిపోయిందా? అది కాదు జానకి, మన పిల్లల ముగ్గురిని చూస్తుంటే వాళ్ళు ఓ తల్లి బిడ్డల కారని ఎవరికైనా అనిపిస్తుందా? ఏం లేదు, నేను మావా ఆదిమూర్తి సిఐడి సికిందర్ల తలుపు రంధ్రానికి అతుక్కుపోయావు అరగంట నుంచి. ఏం లేదు, బావగారి గోడ గడియారాన్ని చూసి వాచి దిద్దుకుందామని. ఈ ఇంట్లో ఇన్ని గడియారాలు ఉండగా నాన్నగారి గదిలోని గోడ గడియారమే కావాల్సి వచ్చిందా? దాని స్పెషాలిటీ దాందే. ఎందుకంటే ఆయన చూసిన జీవితాన్నే దిద్దుకున్న వాడిని వాచిని కూడా ఆయన గడియారాన్ని బట్టి దిద్దుకుంటా. ఛీ! కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టే దానికి మంచి బుద్ధులు వస్తాయా? కుక్క బుద్ధని కుక్క బుద్ధి. చూడండి బావగారు. ఏమిట్రా ఇదంతా? ఏమిటి ఆయన చూసేది? ఈ ఇంట్లో అందరూ ఒకటే, మనమే లోకువా. నువ్వు రా బాబాయ్ రా. ఏడుకొండలు నువ్వు తుడుచుకున్నాక ఆ తువ్వాలి లేవు, నేను తుడుచుకోవాలి. అమ్మయ్యా, అమ్మయ్యా, లే స్వరాజ్యం. నీలాంటి పతివ్రతలు కొందరు ఉండబట్టే దేశం సుభిక్షంగా ఉంది. అది ధ్యానం చేసుకున్న అదృష్టం. లేకపోతే కోనసీమలో నీళ్లకి రాయలసీమలో రాళ్లకి కూడా కరువు వచ్చేది. బాబు కారు వెనక్కి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఏమిటండి దావడ ముద్దలు? మీకోసం ఇంటికి వెళ్తే ఆఫీస్కి వెళ్ళారంటున్నారు. ఆఫీస్కి వెళ్తే అసలు రాని లేదంటున్నారు. సూటు బూటు వేసుకుని కారులో తిరగగానే సరిపోదండి. తీసుకున్న అప్పు వడ్డీతో సహా కట్టాలి. వ్యాపారం కొంచెం బాగోలేక. మీ బాగోగుల సంగతి నాకెందుకండి? ఒకళ్ళకు తెలియకుండా ఒకళ్ళ దగ్గర అప్పు చేశారు. రేపు ఉదయంలోగా 5 లక్షలు తీర్చకపోయారు బజార్లో ఉంటారు. గుర్తుంచుకోండి. ఏమిటి బాబాయ్, ఆ పెద్ద మనిషి నీతో ఏదో అంటున్నాడు? ఏమి లేదురా, ఈ కారు మార్చేసి బెంజ్ గారు కొనుక్కోకూడదా అంటున్నాడు. హీజ్ మై వెల్ విషర్. బాబాయ్, బాబు నువ్వా? ఏమిటి ఎలా వచ్చావు? అదే మీ అబ్బాయి వ్యాపారం దెబ్బతిని మీరు కష్టాల్లో ఉన్నారని నేను తెలుసుకున్నాను. ఈ విషయం నాన్నగారికి తెలిస్తే తట్టుకోలేరు. అందుకే నా బారసాల నాడు మా తాతగారు నా పేర బ్యాంకులో వేసిన డబ్బు తీసుకొచ్చాను. నా కష్టాల గురించి నీకెందుకు నాయన ఈ తాపత్రయం? తాపత్రయం కాదు, మీరంటే నాన్నగారికి పంచ ప్రాణాలు. అందుకే ఈ స్థితిలో మీకు ఉపయోగపడతాయని ఈ 5 లక్షలు తీసుకొచ్చాను. నువ్వు నాకు ఈ డబ్బు ఇస్తున్నట్టు మీ నాన్నగారు తెలుసా బాబు? ఎవరికి తెలియక్కర్లేదు. ఇది నా పేరున బ్యాంకులో ఉన్న డబ్బు. మీకు ఎప్పుడు ఇవ్వడానికి వీలుగా ఉంటుందో అప్పుడే ఇవ్వచ్చు. సలహాలైతే అందరూ చెప్పగలరు.
సహాయం కొందరే చేయగలరని నువ్వు నిరూపించావు బాబు, నువ్వు నిరూపించావు. అన్నపూర్ణ, నువ్వంటే ఎంతో గౌరవం, ఎంతో ప్రేమ. ఈ విషయం తెలిసి కూడా ఆ రోజు రవిగాడి చేత మమ్మల్ని కొట్టించావు కదూ, ఇది న్యాయమా? ఏమిటిదంతా? ఎవరు మీరు? మీ అమ్మాయిని ప్రేమిస్తున్న వాళ్ళం అండి. మేమంతా అన్నపూర్ణ ప్రేమికుల సంఘం అండి. మీరు మర్యాదగా అవతలికి వెళ్ళిపోతే మీ అమ్మాయితో కలిసి పండగ చేసుకుంటాం. మర్యాదగా మాట్లాడండి, మా దారిని మమ్మల్ని పోనివ్వండి. నిన్ను బలవంతం చేయడం లేదుగా, మర్యాదగా అడుగు. నో నో నో, ఆ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కావాలంటే వీళ్ళు అడగన్నయ్య. ఎరా, నేను మీతో పాటు ఉన్నానా? నాకు అసలు ఆ గొడవ తెలుసా? చెప్పండి రా, చెప్పండి. ఉన్నావు కదరా? ఒరే రాస్కల్, నేను మీతో ఉన్నానా? అన్నయ్య, నేను కూడా ఉన్నానంటే నాతో పాటు వీళ్ళని శిక్ష నుంచి తప్పిస్తారని వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు. నిజంగా నాకేం తెలియదు అన్నయ్య, నిజంగా నీ గురించి నాకు బాగా తెలుసు. డోంట్ టాక్ ఐ సే. సార్, తీసుకొచ్చాం సార్. మిస్టర్ రవి, రాజశేఖరం హత్యకి సంబంధించిన 5 దుర్మార్గుల్ని పట్టేశాను. ఆ అమ్మాయిని అల్లరి పెట్టింది, హత్య కారకులైంది వీళ్ళేనని నువ్వు గుర్తుపట్టి స్టేట్మెంట్ ఇవ్వాలి. రవి, శివమి రవి, శివమి, నేను ఆ గొడవలో లేనని ఎంత చెప్పినా మా అన్నయ్య నమ్మటం లేదు. ఇన్నాళ్ళు నాతో ఎంతో స్నేహంగా ఉన్న ఈ రాస్కల్స్ అందరూ నేను అక్కడ ఉన్నానని అబద్ధం చెప్తున్నారు. నువ్వైనా చెప్పు రవి, నేను అక్కడ ఉన్నానా? లేరు కదూ? చెప్పు రవి, చెప్పు. నువ్వేమిటో, నీ చరిత్ర ఏమిటో నాకు బాగా తెలుసురా. నిన్నెవరూ సర్టిఫై చేయక్కర్లేదు. సార్, ఇందులో మీ తమ్ముడు మాత్రం లేడు. వాట్? అవును సార్, ఈ హత్యకి మీ తమ్ముడికి ఎలాంటి సంబంధం లేదు. రవి, రవి, భలేవాడే, సమయానికి వచ్చి నన్ను రక్షించావు. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ. నీతి, అవినీతి, ఈ రెండు ఎంత పక్క పక్కనే ఉన్నాయో చూసావా? నీ మీద కక్షతో హత్య జరిగిన ప్రదేశంలో నువ్వు ఉన్నావు అని తను ఒక్క అబద్ధం చెప్తే చాలు, నీ జీవితం ఈ పాటికి సర్వనాశనం అయిపోయి ఉండేది. నువ్వు నా తమ్ముడుగా పుట్టినందుకు మహాత్ముడు కావాలని నేను ఎప్పుడు కోరుకోలేదురా. మామూలు మనిషిగా బతికితే చాలు, దట్స్ ఆల్. రవి, చచ్చిపోతున్న న్యాయదేవతకి నీ నీతి నిజాయితీలతో కాస్త ఊపిరిపోసావయ్యా. నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నీ మంచితనాన్ని నా గుండెల్లో దాచుకుంటాను. అన్నపూర్ణ, ఈ ఇంట్లో నువ్వు ఒంటరిగా ఇలా ఉండటం అంత శ్రేయస్కరం కాదేమో, కొంచెం ఆలోచించు. నువ్వు ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురావడం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానమ్మా. ఆ అమ్మాయికి వచ్చిన ప్రతి కష్టం నాదే అనుకుంటున్నాను. ఆ అమ్మాయి అనాథని, పైగా నాటకాలు ఆడే పిల్లని కూడా నువ్వే చెప్తున్నావు. అలాంటి ఆస్తిపాస్తులు లేని అమ్మాయిని. ఏమిటి, ఆస్తిపాస్తుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మరి నాన్నగారికి అప్పట్లో ఏమాత్రం ఆస్తిపాస్తులు ఉన్నాయని నువ్వు ఆయన పెళ్ళాడు? ఒరే, అది కాదురా. అమ్మా, నువ్వేనని చెప్పమ్మా. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అయితే ఆ విషయం వెళ్ళి మీ నాన్నగారితో చెప్పు. అమ్మో, నాన్నగారికా? నాకు భయం. నువ్వే చెప్పు. ఆగు, ఏమీ చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. ఎరా, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి అంటే ఆ అమ్మాయిగా ఎవరు? ఆ చంద్రమతి.
అవును నాన్నగారు. వెళ్ళామని తీసుకురా. ఏమండి? మన హరిశ్చంద్రుడి కంటే ఆ చంద్రమతి 1000 టైమ్స్ బెటర్. ఇక నువ్వే మాట్లాడు. రా అన్నపూర్ణ. నువ్వు ఇక్కడే ఉండు, అమ్మ వాళ్ళని తీసుకొస్తాను. నువ్వా? అన్ని విషయాల్లోనూ అడ్డగోడగా ఉన్న మీ మరిది మీ అత్తమామల దృష్టిలో ఉత్త బేవర్స్ అయిపోవాలి. దండ పెట్టుకో. ఓ పక్క నుంచి దేవుడి హెల్ప్ ఉంటుంది, మరో పక్క నుంచి నా హెల్ప్ ఉంటుంది. మొత్తం ఆస్తి మీకు వచ్చేస్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తుందమ్మా? పాపం నెలంతా కష్టపడి నాటకం ఆడితే 200, 300 సంపాదిస్తుంది. అదే మన రవిబాబుతో ప్రేమ నాటకం ఆడిందనుకో 10 తరాలకు సరిపడా పట్టేయొచ్చనే పవిత్రమైన ఆశయంతో వచ్చి ఉంటుంది. నా అంతటి నేను రాలేదు, ఆయనే తీసుకొచ్చారు. సర్లే, గాడిద పచ్చగడ్డి దగ్గరికి వెళ్ళినా పచ్చగడ్డి గాడి దగ్గరికి వెళ్ళినా జరిగేది మేసేయడమే కదా. నువ్వేమిటో నీ బ్రతికేమిటో తెలిసిన తర్వాత నీలాంటి దాన్ని ఇంటి కోడలుగా కాదు కదా, పని మనిషిగా కూడా ఉండనివరన్న సంగతి తెలిసే వచ్చావా? నాటకాల చింతామణి కదా యాక్టింగ్. ఈ యాక్టింగ్ తోనే మీ మరిదిని అయస్కాంతంలా పట్టేసి ముగ్గులోకి దించేసి ఉంటుంది. ఆ రోజు పొరపాటున నీ చెప్పులో కాలు పెట్టినందుకు నన్ను చెంప మీద కొట్టావే, ఈ రోజు అర్హతలు మర్చిపోయి ఈ ఇంట్లో అడుగు పెట్టినందుకు నిన్నే చెప్పుతో కొట్టాలి. అనసూయ, మనం నిఠారుగా నిలబడినప్పుడు మన నీడ వంకరగా పడినా బాధపడకూడదమ్మా. అది సరే బావగారు, ఈ పిల్ల నలుగురిలోనూ నాటకాలాడే పిల్ల. అయితే ఏమిటంట, నాటకాల వాళ్ళంతా చెడి బతుకుతున్నారని మీ ఉద్దేశం కావచ్చు. కానీ ఈ లోకంలో చెడిపోయిన వాళ్ళంతా నాటకాలాడే చెడిపోవటం లేదు. చెడిపోవడానికి నాటకాలే కారణం కాదని నా ఉద్దేశం. ఓహో, కరెక్ట్ గా చెప్పారు నాన్నగారు, చాలా కరెక్ట్ గా చెప్పారు. నీ అబ్బాయి ప్రేమించాడు కదా అని మీరన్నా ఆలోచించకుండా. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. మీ బాబాయ్ దొంగతనం చేశాడని తెలిసి కూడా ఆశ్రయం ఇచ్చిన వాడిని, మట్టిలో బ్రతుకుతున్న మాణిక్యంలా మెరుస్తున్న ఈ అమ్మాయిని నేను కోడలుగా అంగీకరించనని నువ్వు ఎలా అనుకున్నావమ్మా? విప్లవ భావాలు గల నాన్న వర్ధిల్లాలి, విప్లవ భావాలు గల నాన్న వర్ధిల్లాలి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఈ నెక్లెస్ నాకు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది, నేను నీకిస్తున్నానమ్మా. ఏంటమ్మా ఇవన్నీ? కంటి తగిందమ్మా. తాతయ్య పిలుస్తున్నాడు. బాబాయ్, బాబాయ్. ఎందుకు బాబాయ్ అక్కడ ఏదో వేడుక జరుగుతుంటే పిలిచావు? ఆ వేడుక, నీ పెళ్లి ఎక్కడ జరిగిందో తెలుసా? అన్నవరం కొండ మీద, శోభనం సత్రంలో. వీళ్ళకి వేడుక. జత కలిసే ఇద్దరం ప్రతి రేయి శోభనం, జత కలిసే ఇద్దరం ప్రతి రేయి శోభనం. చూపులున్న తలుపులకి చెవులున్న గోడలకి సరిపడది లాంఛనం. ఈనాడు ఇద్దరం ఆ పైన ముగ్గురం, ఆ పైన నలుగురం.
సుఖం 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 జత కలిసే ఇద్దరం ప్రతిరే శోభనం శోభనం పాతనేది కొత్తగా కొత్తనేది వింతగా పొంగు చాటు కవ్వింతగా ముద్దు మీద ముద్దుగా మూడు ముళ్ళు గుచ్చగా ఇల్లే ఈ కౌగిలింతగా నడుమ నడుమ చిరుగాజుల చప్పుడు తడిమలేని సనజాజుల నిప్పులు నడుమ నడుమ చిరుగాజుల చప్పుడు తడిమలేని సనజాజుల నిప్పులు సుప్పనాటి నోళ్ళకి చూడలేని కళ్ళకి కలిసుంటే ఇద్దరం కన్నీళ్ళు కలవరం ఒళ్ళంతా కంపరం ఆ పైన చలి జ్వరం 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 జత కలిసే ఇద్దరం ప్రతిరేయి శోభనం చూపులున్న తలుపులకి చెవులున్న గోడలకి సరిపడది లాంఛనం ఈనాడు ఇద్దరం ఆ పైన ముగ్గురం ఆ పైన నలుగురం ఆ పైన ఆపేస్తే అదే సుఖం 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 లా 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 లా. లా 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 లా. మొన్న కన్న మోజుగా నిన్న కన్న రంజుగా రోజు రోజుకి లబ్జుగా పగలు కూడా రాత్రిగా రగులు మొదటి రాత్రిగా సిగ్గు తాకితే చిచ్చుగా తెలుగు వెనక ఆడుకునే ఆటలు వెతికి వెతికి అందుకునే వేటలు తెలుగు వెనక ఆడుకునే ఆటలు వెతికి వెతికి అందుకునే వేటలు చెప్పరాని వాళ్ళకి చెప్పు కింద కేళ్ళకి ఒకటైతే ఇద్దరం అల్లరి ఆగడం అసూయ ఆగ్రహం ఆ పైన చలి జ్వరం స్వయంవరం ప్రియంవరం జత కలిసే ఇద్దరం ప్రతిరేగి శోభనం చూపులున్న తలుపులకి చెవులున్న గోడలకి సరిపడది లాంఛనం ఈనాడు ఇద్దరం ఆ పైన ముగ్గురం ఆ పైన నలుగురం ఆ పైన ఆపేస్తే అదే సుఖం 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 కుక్క ఈ కొంపకి శనిలా దాపరించింది, దాన్ని వదుల్చుకోవాలి మనం. రా. ఏంటి ఎంతసేపు బోళ్ళంత తృప్తి దొరికింది. ఎక్స్ట్రా 20 తీసుకో. థ్యాంక్ యూ. నువ్వు ప్యాకెట్లోనే అరువులు పాడతావు, ఇక్కడ అరువు బేరం లేదు, అంతా రొక్కమే. పోయా కానీ గుడు ఆడుగుర్తు మా వచ్చేస్తున్నాడు. సచిన్ గురి సీలు సీలులాగే ఉంది. స్వరాజ్యం, నే రావడం ఆలస్యమైనందుకు తలడిల్లిపోయావా? తల్లడిల్లిపోవడం ఏమిటి? ఒళ్ళంతా సలసల కాగిపోతాను. ఉండండి, ఒంగోని దండ ఎత్తుకున్నాను. జాకెట్ ఏమిటి? గులాబీ పువ్వు ఎక్కడా? మీరు లేకపోతే తల్లో పువ్వే కాదు, ఒంటి మీద బట్టలు కూడా బరువుగా అనిపిస్తున్నాయి. చి, పాడు.
భూతు. నీ నోటి నుంచి ఆ మాట వింటుంటే పతివ్రత లక్షణాల్లో ఇది కూడా ఒకటి అనిపిస్తుంది. ఉండండి ఏమి? ముందెళ్ళి కాళ్ళు కొడుకురండి. పతివ్రత లక్షణాలు. రాత్రి అయితే ఆయనకి ప్యాకెట్కి వెళ్ళడం కుదరదని మిట్ట మధ్యాహ్నం మ్యాట్నీకి తీసుకెళ్తున్నారు. ఏడ్చాలో రాబోయ్. టామీ ఊరుకో. రై నువ్వు మాతో పాటే బయటకు వస్తే ఈ ఇంటికి కాపలు ఎవరికి వస్తారా? నువ్వు లోపలికి వెళ్ళు. పోనా అమ్మాయి, అనసూయ అమ్మాయి, అమ్మాయి ఏమిటమ్మా? ఏ నాళ్ళకి మనం సుఖంగా బ్రతికే మహత్తరమైన అవకాశం లభించింది. ఏమిటది? టామీ ఎవరు? కుక్క కాదు, మన పాలిట దెయ్యం. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు. మున్సిపల్ ఆఫీసు ఫోన్ కొడతాను, కుక్కల బండి వస్తుంది, దానికి వెళ్ళిపోతుంది. ఒరే నిదానంగా వెళ్ళరా, పడతావురా వెధవా. సర్కస్ లో జంతువుకి వాడికి ఏమీ తడలేదు. టామీ 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 పైన లేదండి. లేదా? టామీ టామీ ఆశ్చర్యంగా ఉందే. మనం ఎప్పుడు బయట నుంచి వచ్చినా ఎదురొచ్చేది. నువ్వు అలా పెరట్లో చూడు, నేను గార్డెన్లో చూస్తాను. టామీ టామీ ఏయ్, మా కుక్కర్ ఏమైనా రోడ్డు మీద చూసావా? మీ కుక్కనే మా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లిపోయినారు బాబు. ఏమిటి? అవునండి, మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ కొట్టి పట్టుకెళ్ళమన్నారు బాబు. అమ్మాయి, టామీ గురించి ఆ రవికి తెలిసిపోయినట్టుంది. కాలదు ఏమిటి? మీ తమ్ముడు మా బాబాయ్ కనిపిస్తున్నాడండి. ఏమిటో
నువ్వు వడ్డప్పుడు వాడు రక్తం కలుగుతావండి. వాడు నీకు అన్నయ్య అన్న సంగతి కూడా మర్చిపోయావు. నన్ను క్షమించండి నాన్నగారు, నన్ను క్షమించండి. క్షమించాల్సిందే నేను కాదురా, వాడు. అన్నదమ్ములుగా మీ అన్యోన్యత చూసి ఆనందంగా చచ్చిపోదాం అనుకున్నారు. కానీ మీరు కొట్టుకుంటూ ఉండగా చూస్తూ కన్ను ముయ్యాల్సి వస్తున్నది నేను ఊహించలేదురా. అంత మాత్రం అనుకున్నాను. నిజంగా మీరు పశ్చాత్తాపం అయితే చంద్రాన్ని క్షమాపణ అడగటమే కాదురా, వాళ్ళిద్దరూ మీ అన్నయ్యలు, మీ ముగ్గురు నా బిడ్డ. అది నిలబెట్టాలిరా నువ్వు. అలాగే నాన్న, వాళ్ళిద్దరూ నాకు అన్నయ్యలు, మీ ముగ్గురు మీ బిడ్డలు. ఇక మీద ఎప్పుడు వాళ్ళకి ఎదురు తిరగనని, మీ ముగ్గురం కలిసే ఉంటామని మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా మాట నమ్మకం. ఆపద్దు బాబాయ్, మరొక్కసారి విజిలేయండి. వద్దులే బాబు, చెడు స్నేహాలు బట్టి చెడిపోతున్నాడు మీ నాన్నని చెప్పి మీ అమ్మ తిడుతుందని విన్నాను. వద్దులే, నేనే వెళ్ళిపోతాను. వెళ్ళకండి బాబాయ్, మరొక్కసారి విజిలేయండి. మీరు రాకంటే నాన్నగారికి ప్రాణం లేచొస్తుంది. మీ విసిరింటే నాన్నగారు లేచొస్తారు. ప్లీజ్ నా కోసం ఒక్కసారి విజిలేయి బాబాయ్. ఏమిటి బాబు, ఆ కళ్ళలో నీళ్ళేమిటి? ఏం జరిగింది? నాన్నగారు చచ్చిపోయారు. అవును బాబాయ్, నేనే చంపేశాను. నా చేతులతో నేనే స్వయంగా చంపేశాను. నేను నమ్మనురా. వాడు చనిపోయాడంటే నేను నమ్మనురా. నేను నమ్మను. వాడు చనిపోయాడంటే నేను నమ్మను. నేను నమ్మను. తినరా. ఒక పక్క తాతయ్య చచ్చిపోయి విచారంతో ఉంటే బుద్ధున్న వాళ్ళు ఎవరైనా బిర్యానీ తింటారా? నోరు ముసుకు తిను. డ్రామా యాక్టర్ వస్తుంది. దాచేయండి. ఈ చింతామణి కొంపలోకి వచ్చాక ఏమి తినడానికి కూడా వీలు లేకపోతుంది. సరే గాని మీ అత్తగారు ఒక్కతే ఆ గదిలో కూర్చుని ఉంటుంది. వాళ్ళు వీళ్ళు వెళ్ళి మనసు పాడు చేయకుండా నేను వెళ్ళి ఆస్తిపాస్తులు అవి సమానంగా ఎలా రాయించాలో మాట్లాడుస్తాను. నేను రానా? తర్వాత చెల్లెమ్మా, నిజానికి నువ్వు నాకు అక్కగారు లాంటిదానివి. చెట్టంత బావగారు పోయినప్పటికీ గుండె నిబ్బరంతో బతుకొస్తున్నావు అంటే నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను. అంచేత నీ పేరునున్నటువంటి ఆస్తిని అంతటినీ ఆ ముగ్గురు పిల్లలకి సరి సమానంగా పంచేసి దేవుడు మొహం చూసి
బావగారి మొహం చూసి కాఫీ తీసుకొచ్చేళ్ళమ్మా, తర్వాత మాట్లాడుకుందాం. అత్తయ్య అత్తయ్య కాఫీ తీసుకొచ్చేళ్ళమ్మా. అత్తయ్య రవి బాబు, దీపం ఆరిపోయింది. దీపం ఆరిపోయింది. అమ్మా 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 అల్లుడు, ఆ వేళ నేను తలుపు దగ్గర చెవి పెట్టానని బోల్డ్ అంత రాద్ధాంతం చేశారు. కానీ వేళ ఏం జరిగింది? ఆ వేళ నేను ఏమన్నానో అక్షరాలు అదే జరిగింది. ఆ ముసలాయన కాగితం మీద సంతకం చేయకుండానే గుట్టుకుమన్నాడు, ఈ ముసిల్ది నోరు విప్పకుండానే గుట్టుక్కుమంది. ఇప్పుడు ఆస్తి అంతా రవిరాజు పేరుంది. ఈ సర్వాస్తికి హక్కుదారుని నేను. మీకు ఇందులో ఏమీ లేదు, బయటికి నడవండి అంటే ఏమిటి మీ గతి? పుట్టడు దుఃఖంలో మేముంటే ఈ ఆస్తి కూడా ఏంటండి? అయినా ఆస్తి మా అన్నదమ్ముల్లో ఎవరి పైన ఉన్నదనేది సమస్య కాదు. మధ్యలో వాళ్ళు లేనిపోని మాటలు చెప్పి మా మనసులో పాడు చేయకుండా ఉంటే చాలు. మధ్యలో అనవసరంగా నిన్ను మాటలనేసి వెళ్ళిపోయాను. ఊరుకోమా, ఆ వేళ రవి లెంపకాయ కొడితేనే ఖాతరు చేయని మనిషి నేను. అల్లుడో మాట అంటే బాధపడతానా? అదేం కాదు, అల్లుడికి అన్నదమ్ముల మమకారం అనే జబ్బుంది. దాని నుంచి ముందు బయటపడయ్యా. అది సాధ్యమవుతుందా బాబాయ్? అదేమిటమ్మా, నీటిలో నిప్పును వెలిగించే మనిషి నేను నీ పక్కన ఉండగా ఇదో పెద్ద విషయమా? ఇప్పుడు అల్లుడు ఆఫీస్కేగా వెళ్ళింది. మంటలు రాజేయడానికి ఇప్పుడే ఒక అగ్గిపుల్ల వేస్తాను చూడు. హలో, నేను పురుషోత్తమరావు గారి ఫ్యామిలీ లాయర్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు, ఏమిటి నా సంతకం చెల్లదా? వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్? ఐఎమ్ సారీ సార్, మీ అమ్మగారు బ్రతుకుండగా ఈ ఆఫీస్ అంతా మీరు చూసుకునేలా ఆథరైజ్ చేశారట. కానీ ఇప్పుడు ఆస్తికి వారసులైన రవిరాజ్ గారు ఆథరైజ్ చేసే వరకు మీ సంతకాలు చెల్లవన్నారు. ఎవరో మాట అన్నది? మీ ఫ్యామిలీ లాయర్ గారే ఫోన్ చేసి చెప్పారు. మా ఫ్యామిలీ లాయర్? నీకు అధికారం లేదు అని చెప్పడానికి ఆ ప్లేడర్ ఎవడు? మీ తమ్ముడే అలా చెప్పించి ఉంటాడు. ఎందుకు చెప్పించడు? ఆస్తులు అధికారాలు వాళ్ళవయ్యాయి, సేవలు చాకరీలు మావయ్యాయి. అంతేనమ్మా, అరిటాకుని అనేక సార్లు కడిగి శుభ్రం చేసుకున్నాక అన్నం వడ్డించుకుంటాం. తినేశాక వెంగిలాకని అవతల బారేస్తాం. అల్లుడు గారి పరిస్థితి అంతే. చిచి, పెద్దానికి వెధవపానం నువ్వును. ఎంగిలాకు ఆయన మంచితనం గురించి ఆయనకు తెలియదు. మనం చెప్తే వినిపించుకోరు. ఆయన మన మాట వినే మార్గమే లేదా బాబాయ్? ఎందుకు లేదమ్మా, ఏ మార్గం లేనప్పుడు దుర్మార్గమే. మీ ఆయన్ని మాట వినాలి అంటే పోయిన మీ అత్తగారు ఫోటో దగ్గర ఆవిడ ఆత్మశాంతి కోసం పెట్టిన పట్టు చీర రవ్వల నెక్లెస్ ఉంది చూసావా? ఆ రవ్వల నెక్లెస్ పట్టరా, నేను చెప్తాను. ఆయన మాట వినడానికి ఆ నెక్లెస్ కి సంబంధం ఏంటి బాబు? ఓ, సంబంధం ఉంది. ముందు పట్టురా, టైం లేదు. వెళ్ళు వెళ్ళు. నెక్లెస్ ఇక్కడ పెట్టాను, కనపడటం లేదే. అక్కయ్య అక్కయ్య. ఏమిటమ్మా? అత్తయ్య ఫోటో దగ్గర పెట్టిన నెక్లెస్ నువ్వేమన్నా చూసావా? లేదే. అనసూయకి నువ్వేమన్నా చూసావా? చూశాను. నేనే దొంగలించాను. ఎందుకు అక్కయ్య అంత మాట అంటున్నావు? చూసావా అని అడిగాను అంతే. మేము నీ కంటికి దొంగలుగా కనపడబట్టాగా మమ్మల్ని అడుగుతున్నావు? నువ్వు ఈ ఇంటికి వచ్చి నీ రోజులైంది. ఏనాడన్నా నీ గదిలోకి వచ్చానా? నీ వస్తువులు ముట్టుకున్నానా? ఈ బంగారాలు వైభోగాలు నీకు కొత్త కావచ్చు గాని నాకు కాదు. ఒక మాటకి అన్ని మాటలు అంటావేంటక్కయ్య? అనకపోతే మరేం చెప్పంటావు? నువ్వు నన్ను దొంగ అన్నా మరేమన్నా నోరు పూసుకుంటుండాలా? వదినా, మాకు దొంగతనాలు చేయవలసిన అవసరం లేదు. మా ఆయన ఒక్కరే ఇంటికి కష్టపడి 4 రాళ్ళు సంపాదిస్తున్నారు. అంటే నేను కష్టపడడం లేదు కనుక శాంతి ఆ నెక్లెస్ కాజేసిందనా? మీకు సంపాదన ఉంటే మాకు ఆశయాలు ఉన్నాయి. అంటే ఆశయాలు లేని వాళ్ళ కనుక మేం కాజేసావనా? మర్యాద లేకుండా మాట్లాడితే పెద్దవారన్న గౌరవం కూడా ఇవ్వను. వదినా, నోటికి ఎంత వస్తుందో మాట్లాడుకు, మర్యాద లేకుండా. నేనే ఆ నెక్లెస్ తీశానని మీ అందరి అభిప్రాయం అయితే ఆ నిజాలేమిటో ఇప్పుడే తెలిపోవాలి. చూడండి చూడండి, అందరూ బాగా చూడండి. ఇంకా మీ అందరి అనుమానం తీరకపోతే పోలీసులు పిలిపించి నా గదంతా వెతికించుకోండి.
పోతే పోయిందిలే వదిన, ఇంకా ఆ విషయం వదిలేద్దాం. ఆ మాట ఏదో మీ వదిన మీద నిన్న వేయక ముందే అనాలి. ఇంతవరకు వచ్చాక ఊరుకోవడం దీనికి. ఈ ఇంట్లో ఎవరు దొంగలో ఎవరు మంచి వాళ్ళు ఇప్పుడే తెలిపోవాలి. ఊసుకు తిరిగేది ఒకరిని, దొంగతనం అలాంటి పెట్టేది మరొకరి మీద. అంటే ఆ నెక్లెస్ శాంతి దొంగతనం చేసినట్టావా? అని నేను అనలేదే. ఈ ఇంటి చిన్న కోడల నెక్లెస్ పోయింది, ఎవరు తీశారో ఇప్పుడే తేలాలంటున్నా. ఇక మిగిలింది శాంతే కదా. శాంతి మీద కదా నీ అనుమానం. అది చాలా సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చింది కానీ దొంగల కుటుంబం నుంచి మాత్రం కాదు. అవును, మాదో దొంగల కుటుంబం. నేను దొంగనే, మా బాబాయ్ దొంగ. నా పెట్టి అందరికీ చూపించానుగా, మీ పెట్లు చూపించి ఆ తర్వాత ఏమైనా మాట్లాడండి. వదిన, ఇక ఈ అనుమానాలు వెతకటాలు అనవసరం. ఆ నెక్లెస్ నేనే తీశాను. సరే, ఇంక ఈ విషయం వదిలేసి అనుమానాలు మా మీద, నమ్మకాలు వాళ్ళ మీద ఉన్నాయా? నెక్లెస్ నువ్వే తీశారంటున్నావు. నో, ఆ నెక్లెస్ ఎవరు తీశారో ఇప్పుడే ఇక్కడే తెలిపోవాలి. అవును, తెలిపవలసిందే. మేము మా పెట్టెలు చూపించడం కాదు, మీరంతా వచ్చి మా గదంతా వెతుక్కోండి. రండి రా, రండి, మొత్తం గదంతా వెతుక్కోండి. వెతుక్కోండి. చూడండి చూడండి. చూడండి, ఈ నెక్లెస్ నేను తీశానని అందరూ పంచాయతీ పెట్టారుగా. ఇప్పుడు ఇది ఎవరు తీశారో మీ ముందే బయటపడిందిగా. శాంతి, ఆ నెక్లెస్ మన గదిలోకి ఎలా వచ్చింది? ఏమోనండి, నాకేమీ తెలియదండి. తెలీదు? ఏమిటిది? ఆ నెక్లెస్ నేను తెలియదమ్మా. అది నా గదిలోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. కావాలంటే నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తాను. అనుమానాలు అయ్యాయి, ఇక ప్రమాణాలు ఒకటే తక్కువ. శాంతకి నెక్లెస్ తీసి ఉండదండి, అనసూయకే తీసుంటుంది. ఎందుకంటే మరి ఈ విషయం నాకు ఇదివరకే నువ్వు చెప్పలేదు. ఈ ఇంటి కొత్తగా వచ్చిందని నేనేం చెప్పినా పెద్దవాళ్ళ మీద చాడీలు చెప్పినట్టు అవుతుంది. ఇవాళైనా మీ అమ్మగారు మన పెళ్లి రోజు పెట్టిన నెక్లెస్ అని అడిగానే కానీ ఇంత రాద్ధాంతం జరుగుతుందని తెలుసుంటే ఈ విషయం ఎత్తేదని కాదు. వెళ్ళి శాంతకి బావగారికి క్షమాపణ చెప్పొస్తానండి. ఇప్పుడొద్దు, అసలే వాళ్ళ మనసు కలతపడి ఉంది. రేపు ఉదయాన్నే వెళ్ళి చెప్పొద్దు గాని. అల్లుడు, అసలు నీకు అధికారాలే లేవు, చెక్కు బుక్ మీద నీ సంతకాలు చెల్లవు అని చెప్పింది ఎవరు? మా స్టెనో. ఆవిడకి ఎవరు చెప్పారట? మా ఫ్యామిలీ లాయర్ చెప్పాట. అక్కడే ఉంది కిటుకు. మీ ఫ్యామిలీ లాయరు అసలు ఆ స్టెనోకి ఫోనే చేయలేదట. కావాలంటే కనుక్కో. అబ్బే, నేను ఫోన్ చేయలేదే. అదేమిటండి, మీరంత విచారణలో ఉండగా అధికారాల గురించి ఫోన్ చేస్తానా? అయ్యా, ఇంతవరకు మీ స్టెనోతో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. పైకి ఎంతో మెత్తగా కనిపిస్తూ నన్నే దెబ్బతీయాలని చూస్తావరా? నిన్ను అంత మెత్తగానే దెబ్బతీస్తా, చూడు. ఏమండి, ఏమండి, ఏంటనుకున్నా? శాంత వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారండి. తమ్ముడు, దేశమంటే మట్టి కాదు మనుషులను నమ్మిన వాణ్ణి. మేము దొంగలుగా ముద్ర వేసుకున్న తర్వాత ఈ ఇంట్లో ఉండే హక్కులేదని వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని వెతికించే ప్రయత్నం మాత్రం చేయకండి. ఆచరణలో పెట్టలేని విప్లవ భావాలను వదిలేసి వేరే బ్రతుకుదెరువు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాం. మీ అన్నయ్య. నా వల్ల వాళ్ళు అనవసరంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారండి. ఆత్మాభిమానం మీద దెబ్బతీసిన తర్వాత పరుగున్న వాళ్ళు ఎవరు పౌరుషాన్ని చంపుకుని ఉండరు కదా. నిప్పు లాంటి మనిషి మీద నిందలు పడ్డాయనే కదా పాపం పెద్దాడి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఎప్పుడప్పుడు మీరు అదే విధంగా. మావయ్య, మా అన్నదమ్ములం బ్రతికినంత కాలం పురుషోత్తమరావు గారి కొడుకులుగా కలిసి ఉండాలనే మా ఉద్దేశం తప్ప ఇంట్లోంచి అందరినీ వెళ్ళగొట్టి మేముగా బ్రతకాలని మాత్రం మా ఉద్దేశం కాదు. మాటలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి, ఆదర్శవంతంగా. కానీ చేతల్లోనే అదేం కనిపించడం లేదు. మీ నాన్నగారు అమ్మగారు పోగారే అప్పటిదాకా పెత్తనం చేస్తున్న మీ అన్నగారి పవర్స్ అన్ని పీకేశారు. పవర్ తీసేశారా? ఆ విషయం నాకు తెలియదే. పోనీ తెలియదు. మీ నాన్నగారుకున్న 3 బిడ్డల్లోనూ ఒకరు లక్షాధికారిగాను మరొకరు భిక్షాధికారిగాను బతుకుతుంటే చచ్చి స్వర్గాన్ని ఉన్న మీ నాన్నగారి ఆత్మ క్షోభిస్తుందనైనా తెలుసా? అది తెలియదా? ఐఎమ్ సారీ అన్నయ్య, ఆస్తి నా పేరున ఉండటం నేను ఎప్పుడూ అదృష్టంగా భావించలేదు. కష్టమైనా సుఖమైనా ఒక తమ్ముడుగా మీతో పాటు పాలు పంచుకోవాలని నా ఉద్దేశం. రేపే లాయర్ని పిలిపించి ఆస్తిని సమానంగా పంపగా చేయిస్తాను. శభాష్ రవిబాబు, నిజంగా దేవుడు నీ మనస్సుని మాంసంతోనో మరి దేంతోనో చేయలేదా? నీ కారుసైన వెన్నపూసతో చేసి ఉంటాడే. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, సరిగ్గా నీ ఉద్దేశాలతో నా పెద్దవాళ్ళిద్దరూ భావించి వీళ్ళు కూడా రాసేసి సంతకాలు చేయకుండానే ఆ అమ్మ అనసూయ పెద్దవాళ్ళు రాసిన కాగితాలు పట్టరా.
నాన్నగారికి మీరు ఆస్తి పంచివ్వడానికి నేను వ్యతిరేకను కాను. కానీ ఒకసారి ఆ కాగితాలు చూసి సంతకం పెట్టుంటే బాగుంటుందేమోనండి. అంటే మా అన్నయ్య నన్ను మోసం చేస్తాడనా? చూడన్నపూర్ణ, నా తొందరపాటుతనం వల్ల నాన్నగారు చనిపోయారన్న పాపభీతి నన్ను వెంటాడుతుంది. తెలుసో తెలియకో నిన్న జరిగిన రాద్ధాంతం వల్ల మా పెద్దన్నయ్య మనకు దూరం అయ్యాడు. మేం బ్రతికినంత కాలం పురుషోత్తమరావు గారి పిల్లలుగా కలిసిమెలిసి జీవిస్తామని నాన్నగారికి మాట ఇచ్చాను. ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అన్నయ్య అడిగిన వెంటనే సంతకం పెట్టాను. ఆ ఒక్క సంతకంతో వాడు బికారైపోయాడు. ఈ రోజు నుంచి వాడిని సన్ని కళ్ళులో వేసి కసా బిసా కసా బిసా కసా బిసా నూరి పారేస్తాను. పాడు బూతు. భూత మా బహు 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 బహుపతి ఉన్నతవే. ఎక్కడి రా నా కారు తీసుకెళ్తున్నావు? అన్నపూర్ణ గర్భిణీ కదన్నయ్య, హాస్పిటల్ తీసుకెళ్దామని. సర్లే, టౌన్ హాల్లో నా పార్టీ ఉంది, పెద్దవాళ్ళతో వస్తున్నారు, అర్జెంట్ కావాలి. మీరు ఏదైనా ఆటో చూసుకున్నారండి. ఇక ఆటో అంటే కష్టం అన్నయ్య, నేను అరగంట వచ్చేస్తాను. ఇవన్నీ నాకు చెప్పగరా, మీ ఇబ్బంది ఏదో మీరు పడండి. అది కదా మన కారు తీసుకెళ్ళరా. మరి నువ్వు? నేను మోటార్ బైక్ మీద వెళ్తాను. మోటార్ బైక్ మీద వదిలే. అలా తీసుకెళ్ళరా. ఎందుకు అన్నయ్య ఇక్క? నా దగ్గర నీకు మా మాట ఏంటి, తీసుకెళ్ళు. ఏమండి, నడిచి వెళ్ళడం ఆరోగ్యం అనుకుంటాను. అవునా, డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. పద. ఏమిటి 25,000 డొనేషనా? ఈ అవడబ్బ సొమ్మని 25,000 డొనేషన్ అడుగుతున్నారండి. కావాలంటే మేము ఇవ్వమన్నాం అని రవికి ఫోన్ చేసి చెప్పుకోండి. హలో, మీరు చెప్పినట్లే మీ అన్నయ్య గారిని అడిగాం బాబు. చందాల్లో గిందాలు పొమ్మన్నారు. నేను వెంటనే వస్తాను, అక్కడే ఉండండి. చూసావా బాబు మీ అన్నయ్య గారి దౌర్జన్యం? లోపల రండి. చందా కోసం వచ్చిన ఈ పెద్ద మనుషుల్ని రౌడీల చేత ఎందుకు గెంటిస్తున్నారు? ఇవ్వం పొమ్మన్నా నీకు ఫోన్ చేసి తుమ్మ జిగుల్లా వదలకపోతేను. నాన్నగారు ఏ నటించో వీళ్ళ ఆశ్రమానికి విరాళం ఇస్తున్నారు. ఆయన చేసిన తప్పులే మీరు చెయ్యాలని రూలా? అనాథ పిల్లలకు అన్నం పెట్టడం తప్పని అన్నం తినేవాడు ఎవ్వరూ అండు. అయితే చందాయమని మీ అన్నగారు తింటున్నది గడ్డనా నీ అభిప్రాయం? అది మూర్తి, నువ్వు అనవసరంగా పెడార్థాలు తీకు. అన్నయ్య, నాన్నగారు చేసిన ధర్మాల్ని ఆపు చేయటం ఆయన ఆత్మకు క్షోభ కలిగిస్తుంది. మాట్లాడవి. ఇట్స్ ఆల్ రైట్. నా వాటా నుంచి ఓ 25,000 వాళ్ళకి ఇవ్వు. నీ వాటా అది ఎక్కడుంది? ఎందుకుండదు? ఇంకా ఎక్కడుంది బాబు? మీ అన్నగారి పేరని ఆస్తి అంతా ఎప్పుడూ రాసి పారేసావు. టాకింగ్. ఆస్తంతా రాసిచ్చానా? ఆస్తిలో ఒక భాగం మాత్రం రాసిచ్చా. కాదు బాబు, మర్చిపోయేవేమో. నాకు ఈ ఆస్తి పాస్తులతో ఏమీ సంబంధం లేదు అని ఒక్క ముక్క కూడా చదవకుండా దస్తావేజుల మీద సంతకాలు చేసేసావు. దస్తావేజులు చూపించమంటావా? చూడండి, మీకు చందా నేను తర్వాత పంపిస్తాను, మీరు వెళ్ళండి. అలాగే బాబు. దస్తావేజులు చూపించమంటావా? అంటే నన్ను మోసం చేసి నా చేత సంతకాలు చేయించావన్నమాట. లేదు బాబు, మోసం లేదు, దగా లేదు. నీదా జాలిగుండే ఏ అనాథ శరణాలయానికైనా ఆస్తి అంతా రాసేస్తావేమో అని అనుమానం వచ్చి ఆఖరికి నీ ఫ్యామిలీని ఏ అనాథ శరణాలయంలోనో చేర్చవలసిన అవసరం వస్తుందేమోనని పెద్దవాళ్ళుగా బాధ్యతగా ఆలోచించి ఈ ఏర్పాటు చేశాం. ఆహా, ఇటువంటిదేదో జరుగుతుందని ముందే ఊహించి సన్నాహంతో ఉన్నారన్నమాట. ఆల్ రైట్, మీరింత ప్రయత్నం చేశాక దాన్ని వృధా పోనివ్వడం దేనికి? ఇది ఆఫీసు, బయటికి రండి.
నేను పగలగొట్టలేదు. మీ ఆఫీస్ ఆవరణలో 4 రౌడీలతో ఫైటింగ్ చేసావా నువ్వు? చేశాను. ఆ రౌడీ నన్ను కొట్టే ఉద్దేశంతో నా మీదకు దూసుకొచ్చాడు. నేను పక్కకు తప్పుకున్నాను. అతని తల స్తంభానికి తగిలింది, పగిలింది. దానికి నేనే కారణం. No. మా కంప్లైంట్ అలా రాలేదు. అతన్ని హత్య చేయాలనే ఉద్దేశంతో నువ్వే తల పగలగొట్టినట్టుగా వచ్చింది. కంప్లైంట్ వచ్చాక యాక్షన్ తీసుకోక తప్పదు నాకు. యు ఆర్ అండర్ అరెస్ట్. సార్, నేను మీ తమ్ముడు చేయి విరగొట్టినప్పుడు లా అండ్ ఆర్డర్ పరిరక్షించారంటూ నన్ను అభినందించారు. మా మామగారి హత్య కేసులో మీ తమ్ముడు లేడని చెప్పినప్పుడు నా అంత నీతిమంతుడు సత్యసంధుడు లేదంటూ నన్ను మెచ్చుకున్నారు. ఇప్పుడు నేను నిజంగా ఈ నేరం చేయలేదని చెబుతున్నా మీరు నన్ను అరెస్ట్ చేస్తున్నారంటే నా మీద వచ్చిన కంప్లైంట్ ఎంత బలమైందో నేను అర్థం చేసుకోగలను. ఈ విషయం మీరేమి ఇబ్బంది పడకండి. కమాన్, అరెస్ట్ చేయండి. ఓ చిన్న పని చేయగలవా నువ్వు? ఏమిటి సార్? 4 రౌడీలు నిన్ను సడన్ గా అటాక్ చేశారని, ఆత్మరక్షణ కోసం అందులో ఒకటి తల పగలగొట్టక తప్పలేదని చిన్న స్టేట్మెంట్ ఇవ్వగలవా? వాళ్ళిద్దరూ నాకు అన్నయ్యలు. మీ ముగ్గురు మీ బిడ్డలు. ఇక మీద ఎప్పుడు వాళ్ళకి ఎదురు తిరగనని, మీ ముగ్గురం కలిసే ఉంటామని మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా మాట నమ్మండి. నో సార్. కమాన్. మంచిని పంచిన నీవు బాబు, మంచిని పంచిన నీవు బాబు, వంచన పాలైనావు. అనురాగం మమకారం వరదండాలై ఖైదీ అయ్యావు. మంచిని పంచిన నీవు బాబు, వంచన పాలైనావు. తలపై మోసావు ఈ నేరము, త్యాగం గుర్తించది లోకము. నీలో నీతిని నమ్మి నలిగిందో హృదయము, నీతికి గోతులు తవ్వి కులికిందో భోగము. ఈ ఆస్తి పాస్తులనేవి కావయ్యా శాశ్వతం, ఈ అన్నదమ్ముల గాథే అలనాటి భారతం. బాబు, వంచన పాలైనావు. మంచిని పంచిన నీవు బాబు, వంచన పాలైనావు. ధనమే ఓ కక్షగా రగిలెను, మనసే ఓ శిక్షగా మిగిలెను. న్యాయం గాయం చేసి గుండెల్లో మూగెను, కల్లా కపటం కలిసి నిన్ను రక్షకిచ్చెను. నీ నెత్తుర మెత్తని కక్కై నీ వెన్నే పొడిచెను, అది రుజువే లేని నిజమై నీతోనే నడిచెను. బాబు,
వంచన పాలైనావు మంచిని పంచిన నీవు బాబు వంచన పాలైనావు ఆస్తంతా మన పేరు రాయించేసుకున్నాం. మీ తమ్ముడు జైలు పాలయ్యాడు. కక్షతో మనమే అతన్ని జైలుకి పంపించామనుకుంటాడు. ఒకవేళ అతను తిరిగి వచ్చాక మా ఆస్తి మాకు ఇచ్చేయమనొచ్చు. వర్కర్స్ కూడా మన మీదకి రెచ్చగొట్టచ్చు. అందుకే ఈ ఆస్తంతా అమ్మేసుకుని క్యాష్ చేసుకుంటే మంచిదని ముందు చూపుతూ చెప్తున్నాను. చూడండి, అనుకున్న ప్రకారం అన్ని సామాన్లతో సహా ఈ ఇంటిని వారం రోజుల్లాగా నాకు అప్పచెప్పాలి. బాలేవారండి, ఇల్లు అమ్మేశాక కూడా ఇంట్లో ఉండడానికి మా అల్లుడు ఎవరనుకున్నారు? అలాంటి వాడు ఎలాంటి వాడు కాదు, సాక్షాత్తు పురుషోత్తమరావు గారి సుపుత్రుడు. లోపల దాచే అల్లుడి ఆస్తంతా ఫ్యాక్టరీతో సహా అమ్మించేసి క్యాష్ బీరువాలో పెట్టించి వచ్చాను. దాన్ని ఈ వేళే కొట్టేయడానికి ముహూర్తం పెట్టాను. స్పృహ లేకుండా ఇంట్లో వాళ్ళంతా నిద్రపోవడానికి అన్నంలో మత్తు మందు కలిపేశాను. ఈ పాటికి వాళ్ళు తింటూ ఉంటారు. రాత్రి 11 అయ్యేసరికి ఆ ఇంట్లో ప్రవేశిస్తాను. వాళ్ళకి మత్తు వదిలిపోతే ప్రమాదం. వస్తాను. ఈ ముసలాడు వెళుతున్నాడు. ఏడుకొండలు వెళ్ళిన పని ఏందో లేదో. అక్కడ ఎవరివో చెప్పులున్నాయి. ఎవరివై ఉంటాయి చెప్పమా? స్వరాజ్యం బాత్రూమ్ లో లేదు. ఎక్కడికి? బట్టలు పెట్టి లేదు. ఏమైపోయాయి సామాన్? ఆదిమూర్తి మామయ్య గారికి నమస్కారములు. బట్టతలవాడికి బంగారపు దుమ్మునిస్తే ఎంత ఉపయోగమో వయస్సు అయిపోయిన మీకు నేను అంతే అందుకే మిమ్మల్ని వదిలిపెట్టి 7 కొండలు తీసుకుని హనీమూన్కి వెళ్ళిపోతున్నాను. మీ పాదాలకు నమస్కారములతో స్వరాజ్యం. కొంపది ఆ రవిగాడి భార్య మన ఏడిపించడానికి ఆ డబ్బు కాజేసిందేమోనని నా అనుమానం. అవును, అదే తీసుకుంటుంది. ఇప్పుడు అది ఎక్కడ? ఆగు. ఎక్కడి నుంచి వస్తున్నావు? జైలుకెళ్ళి మా ఆయన చూసి వస్తున్నాను. ఓహో, ఆ డబ్బు ఎక్కడ దాచావో మీ ఆయనతో చెప్పే వస్తున్నావు అనమాట. డబ్బా? ఏ డబ్బు? ఇల్లు ఫ్యాక్టరీ అమ్మగా వచ్చిన డబ్బు. రాత్రి బీరువాలో పెట్టాం, తెల్లారి కనిపించడం లేదు. ఆ డబ్బు నువ్వే తీసావని మా అందరి అనుమానం. అనుమానం ఏమిటి? తీవ్రమైన నమ్మకం. ఈ ఇల్లు ఫ్యాక్టరీ అమ్మినట్టు నాకు తెలీదు. ఆ డబ్బు ఇంట్లో పెట్టినట్టు నాకు తెలీదు. పైగా నేను రాత్రి నేను పైకి వస్తుంటే చాపాదింటి కింద పడేసి నన్ను హాల్లో పడుకోమన్నారు. నేను ఇక్కడే పడుకున్నాను. ఈ డ్రామా డైలాగులు అనవసరం. అయినా ఏ దొంగ మాత్రం నేనే చేశాను దొంగతనం అని చెప్తాడు. ఏమల్లుడు? పరాయి మనిషి ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసే అవకాశం లేదు. నీకు తప్ప మరో మనిషికి ఆ డబ్బు తీసే అవసరం లేదు. అక్క, ఏ
రోషం పొడిచికొచ్చిందా? అప్పుడు నీ నెక్లెస్ పోయినప్పుడు అందరిలోనూ నన్ను దొంగగా అనుమానించి అతను రాద్ధాంతం చేశావు. ఇప్పుడు మా ఆస్తినంతా కాజేసి నిన్ను అనుమానించడమే కాదు, నీ ప్రాణాలు తీశానని నిజం కక్కిస్తాను. చెప్పు. నువ్వు ఎంత రాద్ధాంతం చేసినా నేను చెప్పే సమాధానం ఒకటే, ఆ డబ్బు నేను తీయలేదు. నువ్వెంత సీరియస్ గా యాక్టింగ్ చేసేసినా నమ్మేసేటంత దత్తమ్మలు ఎవరూ లేరు ఇక్కడ. కడుపు మండిపోయి ఉన్నావు, నిజం చెప్పు. ఏం మాట్లాడు వాళ్ళు? ఏం మాట్లాడండి? మంచి మనిషికో మాట, మంచి కొట్టుకో దెబ్బ అన్నారు. బావగారు, ఆయన మీద ఎందుకని అరుస్తావు? ఏ ముహూర్తాన్ని ఇంట్లో అడుగు పెట్టావో అత్తగారు మాంగారు పోయారు, అన్నదమ్ములందరూ చెల్లా చెదరైపోయారు. ఇవన్నీ చాలగా మా డబ్బంతా కాజేసి నిన్ను చంపేలా నిజం తొక్కిస్తాను. మర్యాదగా చెప్పు. చెప్తావా లేకపోతే? మీ డబ్బు నేను దొంగిలించానంటున్నారే, అసలు మీకు ఆ డబ్బు ఎలా వచ్చింది? మీరు చేసిన మోసం వల్ల వచ్చింది, మా ఆయన మంచితనం వల్ల వచ్చింది. పురుషోత్తం రావు గారి కొడుకుల్లో ఒకరు లక్షాధికారిగాను ఒకరు భిక్షాధికారిగాను ఉండకూడదన్న మా ఆయన ఆశయం వల్ల వచ్చింది. దస్తావేజుల మీద సంతకం పెట్టే ముందు ఒక్కసారి ఆయన చదివి ఉంటే మీ బుద్ధి బయటపడేది. కానీ మా అన్నయ్య నన్ను మోసం చేయడన్న ఒకే ఒక నమ్మకంతో ఆయన సంతకం పెట్టారు. చేయని నేరాన్ని ఆయన మీద మోపి ఆయన జైలు పంపినప్పుడు ఆ హత్యా ప్రయత్నం చేసింది మీరే అని నేను ఒక్క కంప్లైంట్ ఇచ్చుంటే ఈ రోజు ఆయన బదులు మీరందరూ జైల్లో ఉండేవారు. పాలకొండ లాంటి ఇల్లు పగిలిపోవడానికి, దేవత లాంటి అత్తమామలు చనిపోవడానికి నేను కారణం. అందరికీ చెందాల్సిన ఆస్తి మీరు ఒక్కరే దక్కించుకోవాలనుకుంటూ మీ స్వార్థం కాను. మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. అదలా అడ్డమైన కూతురు కూర్చుంటే నోరు మూసుకునించుంటారు ఏంటండి? నేను నోరు మూసుకుంటాను. సరే, ముందు డబ్బు సంగతి చూడండి. దాచిన డబ్బు ఎక్కడుందో చెప్తే సరే సరే, లేదా ఇంట్లోంచి గెంటేస్తే సరే. నా ఇంటి నుంచి నన్ను ఎవరు గెంటక్కర్లేదు. మంచితనాన్ని మానవత్వాన్ని ఎప్పుడో ఇంటి నుంచి గెంటేసి ఖైదు చేయించారు. ఇంకా ఇలాంటి ఇంట్లో ఎందుకున్నానా నేనే సిగ్గుపడి వెళ్ళిపోతున్నాను. అదలా వెళ్ళిపోతుంటే దాన్ని ఎవరు ఆపరే? పోలీస్ కంప్లైంట్ అనేద్దాం. వద్దు, పోలీసులను రంగంలోకి దింపొద్దు. అది కాదు బాబా, నేను చెప్తున్నాను వినమ్మా. ఇప్పుడు వెళ్ళిపోతుంది కదా, బయట ఎక్కడో అక్కడ కాపురం పెడుతుంది కదా, దాచిన డబ్బులోంచి కొంచెం కొంచెం తీసి వాడడం మొదలెడుతుంది కదా. మనమే కాపలా వేసి తెలుసుకుంటే అదే అర్థమైపోతుంది. మొత్తానికి సొంత కొంపలోనే సేఫ్టీ అని క్యాష్ ఇక్కడే దాచిందన్నమాట. పోదాం. ఏమిటిది? ఏంటి, నేను ముద్దు పెట్టింది నీకు అనుకున్నావా? చాలే, లోపల ఉన్న పాపకి. పాప ఏదో కదా తెలిసినట్టు. మనతో పెట్టుకోకు, మనవి ఎక్స్రే కళ్ళు. లోపల ఉంది పాప బాబు ఇట్టే చెప్పేయగలం. మనకు పుట్టబోయేది పాపే. ఒకవేళ బాబు పుడితే? బాబు పుడితేనా, వాడికి చిన్నప్పుడు గౌన్లు, పెద్దగా లంగా ఓడి వేసి పెంచేస్తాను. చూంటారు వెళ్ళని.
బాబు పుడితేనా వాడికి చిన్నప్పుడు గౌన్లు పెద్దగా లంగా ఓడి వేసి పెంచేస్తాను తోంటారు వెళ్ళదని కోర్తే. నాన్న మీ నాన్నగారు రేపే విడుదలై వచ్చేస్తారు. ఆయన వచ్చేసరికి నువ్వే చక్క పాప డ్రెస్ వేసుకున్నందుగానే పెళ్ళి నీకు పాప డ్రెస్ కొనుక్కొద్దాం. ఎక్కడ దాచేసింది? ఏమండి ఈ గుడ్డతో మా బాబుకు గౌన్ కుట్టండి. బాబుకి గౌనా? అవును అదంతే. అయ్యో ఏమిటిది? చెల్లెమ్మా, నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళగానే ఈ గణనా దొంగలు వచ్చి ఇంట్లో పడ్డారు. వీళ్ళు చెత్త కొట్టే స్తంభాలు వేసి కట్టేశారు. అయ్యో మీరు గరాణ దొంగలు కాదు, మా బాబాయ్ గారు మా తోడి కొళ్ళు. ఖర్చు విప్పండి వెంటనే. అర్థమైందా? అప్పుడప్పుడు వస్తుందాకే. అయ్యో అలాగే తప్పకుండాను రామ్మ. వాళ్ళందరూ చేతులతో కొట్టిన దెబ్బల కన్నా ఆఖరణ ఒక్క మాటతో కొల్లబొడి చేసింది గుండెల్లో. ఎంతైనా స్టేజ్ నటి కదా. నా కూలింగ్ గ్లాస్ ఎవడు కొట్టేశాడు? ఇంత తప్పుపోయి నేను ఏడుస్తుంటే నీకు ఆ సోకు ఒకటి తక్కువ. పద. సర్లే ఇంటికి పోయాడు. సలహాలు ఇలాగే ఉంది. మొత్తం డబ్బంతా పోయి మేము ఏడుస్తుంటే మధ్యన మీ గొడవ ఏమిటి? మేము ఖాళీ చేయం. అనసూయ, అవునండి మనం ఇల్లు ఖాళీ చేయం అంతే. ఇదేమమ్మా, సొమ్ములు చేతిలో పడగానే కొమ్ములు చెట్టున్నాయా? మరి మీరు రాసిచ్చిన ఈ దస్తావేజు సంగతి ఏంటి? భలేవరే మీరు. వీళ్ళందరూ బయటికి ఏంటండి? మాట్లాడండి. ఎవరు బాబు నువ్వు? మీరెవరు? భలేవాడివే. నా ఇంటికి వచ్చి నన్నే ఎవరన్నా అడుగుతున్నాయోటయా? ఇది మీ ఇల్లా? నేను కొనుక్కున్నప్పుడు నా ఇల్లు కాక నీ ఇల్లు అవుతుందా? మరి ఈ ఇంట్లో ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడున్నారో ఏమిటో ఆ దేవుడికే తెలియాలి. వస్తున్నా వస్తున్నా. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం, మా ఇల్లే బృందావనం. ఆయన రిలీజ్ అయ్యి వెళ్ళిపోయారమ్మా. ఎక్కడికి వెళ్ళారో ఏమిటో. మీరు రవిరాజ్ కదండి? అవునండి. ప్లీజ్ కమ్ ఇన్. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది కదండి, అందుకనే గుర్తుపట్టలేకపోయాను. కూర్చోండి. థ్యాంక్ యూ. బాబాయ్, నాన్నగారు పోయి 3 నెలలైంది. ఐఎమ్ సారీ. మన చేతుల్లో ఉందండి. మీ వ్యాపారం ఇప్పుడు ఎలా ఉంది? బాగుందండి, చాలా చాలా బాగుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? చెప్పండి. మీ నాన్నగారు నా గురించి అదే డబ్బు విషయం ఏమైనా చెప్పారా? ఏ డబ్బు విషయం? జస్ట్ మినిట్. హలో, నేనే శంకరరావు మాట్లాడుతున్నాను. మీరు డబ్బు సంగతి సూచనగా చెప్పినా నాకు అర్థమయ్యేది. నేను మీకు నిజంగా ఇవ్వాల్సి వస్తే తప్పకుండా ఇస్తాను. కానీ మీకు ఇవ్వాలి అని మీరు నిరూపించుకోవాలి కదా.
మీరు చెప్పే మాట నిజమని మాకు నమ్మకం ఏర్పడాలి కదండి. దెన్ ఓకే. అరే ఈయన వెళ్ళిపోయారేమిటి? రవిరాజ్ అంటే నాకేం తెలుసమ్మా, ఇప్పుడే గడ్డ మనిషి వచ్చి అడిగి వెళ్ళాడు. ఎటు వెళ్ళాడంటే నేనేం చెప్పను. నెమ్మది నెమ్మది. వ్యాయామాలన్నింటిలోకి కూడా నడక అనేటటువంటిది గొప్ప వ్యాయామం డాక్టర్లు చెబుతున్నారు. వ్యాయామ సూత్రాలు డాక్టర్ సలహాలు చెప్పామంటే మీరు మరి కలిసిస్తాం. సర్లే ఈ సలహాలు వినబట్టే రాజాలాగా ఉండవు, రోడ్డు మీద పడ్డాం. సర్లే. బిర్యానీ కావాలి. ఎందుకే వాడిని అలా కసుకుంటావు? లేకపోతే ఏంటండి, ఉప్పు తినడానికి డబ్బులు లేక మనం ఎడుతుంటే బిర్యానీ కావాలంట. అప్పుడు తాతయ్య చచ్చిపోయినప్పుడు మాత్రం మనం బిర్యానీ తినలేదేంటి? నేను పెట్టిస్తానులే. నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర ఉంది నొక్కాను. 100. మరి ఇంతకుముందు చెప్పలేదేమయ్యా, అర్థమైన వాళ్ళతో తిట్లు చివాట్లు పనులను తప్పేవి. సర్లేవయ్యా, ఇంకా ఎలాంటి కష్టాలు రాబోతాయని సేఫ్టీ ఉంచాను. ఒరే ఆ కనిపించే హోటల్లో పెట్టిస్తాను రా. కళ్ళు కనిపించట్లేదు. ఫోల్. మీకేం కావాలి సార్? అరే నువ్వు ఇన్స్పెక్టర్ అప్పారావు గారు తమ్ముడు కదా? అవును సార్. ఇదేమిటి డ్రెస్ లో? బుద్ధి వచ్చింది సార్, కష్టపడి బ్రతుకుతున్నాను. నువ్వేనాయమయ్యా, నీకు బుద్ధి వచ్చేసరికి ఉద్యోగంలో చేరావు, మాకు బుద్ధి వచ్చేసరికి రోడ్డును పడ్డాం. నీ చరిత్ర చెప్పడమేనా, మాకు సప్లై చేసేది అవైనా ఉందా? మీకేం కావాలి చెప్పండి సార్. నాకు చికెన్ బిర్యానీ. అందరికి చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఫిష్ రోస్ట్ అర్జెంట్. అలాగే సార్. తిరిగి తిరిగి తెలిసిన వాళ్ళు ఉన్న హోటల్కి వచ్చాం. కర్మ. ఇప్పుడు ఇందులో తప్పే ఉందలుడు. తెలిస్తే తెలియని మనం దర్జాగా భోజనం చేయడానికి వచ్చాం కానీ విస్తలు తీయడానికో పప్పు రూపడానికో రాలేదు కదా. ప్రతిదానికి ఫీల్ అయిపోతాడమ్మా. ఇచ్చేయి. 9 రూపాయలు మిగులుతాయి. 91. దేవుడు పర్స్. అల్లుడు పర్స్ ఏమన్నా తీసావు? నేను చూడటం ఏంటి? నేనేమన్నా నీలాగా కేటుగానా? అదేంటి బాబాయ్, డబ్బులు నేను హోటల్కి తీసుకొచ్చి ఇప్పుడు తమాషగా ఉందా? తమాషా కదమ్మా, నిజంగానే పర్స్ పోయింది. తమాషగా ఉందా? ఇక్కడి నుంచి ఎలా బయటపడతావా? చిచ్చే, నీ మాటలు విని ఆశ ఆరిపోయి ఊర్లో పరువు పోగొట్టుకుని వీణ్ణి అనాలి. బాగుండు. పరువు పోలేస్తానా? ముందు ఇక్కడి నుంచి లేవండి, లేవని చెప్తాను. ఆగండి. ఏంటి బిల్లు కట్టకుండా పారిపోదాం అనుకుంటున్నారా? మేమెక్కడ పారిపోతావా? బిల్లు ఇక్కడే ఉంది కదా, వస్తాం. ఓహో, అందరికి ఒకేసారి వచ్చిందా? మీ అందరి సంగతి నాకు బాగా తెలుసు. తమ్ముడిని దగా చేసిన ప్రబుద్ధుడినా, సంసారాన్ని చిన్నభిన్నం చేసిన మహాతల్లి విడ. వేళగా పట్టిన శనిగ్రహం నువ్వు. ప్రపరాట గారిని పిలవాయి. తీసుకెళ్ళి పప్పు రూపించు. ఎవరు చేసిన కర్మ వారను పొదింపక ఏరికైనను తప్పదన్నా. రుబ్బు రుబ్బు రుబ్బు. నిన్ను నమ్ముకుంటే చూసావా మాకు పట్టిన కర్మ. లేక హోటల్లో మెక్కితే తిండి రుబ్బక తప్పదన్నా. అంటుతో మక తప్పదమ్మా. ప్రొపరేటర్ గారు, అనుభవం మీద వచ్చి చెప్తున్నాను సలహా. ఏమిటది? అనుభవం లేనోడు పప్పు రుబ్బితే పిండి పాడవుద్ది. రథోగోలు చెప్పుకో. ఈ సెంటిమెంట్ మీ తమ్ముడి మీద ఉండుంటే నీకు ఈ గట్టి పట్టేది కాదు కదా. కానీ ఏం కావాలి బాబు? కాస్త మంచిడు కావాలి. ఇదే మున్సిపాలిటీ కొలాయి అనుకున్నావా? అప్పారో టీ కొట్టు అనుకున్నావా? వెళ్ళాలయ్యా. మర్యాదగా వస్తావా, లేకపోతే కార్పొరేషన్ ఆఫీస్ రిపోర్ట్ చేయమంటావా? రిపోర్ట్ చేస్తారా? రిపోర్ట్ మీ దిక్కులో చెప్పుకోబండి. మీ అసలే విచారంలో ఉన్నాం. దయవుంచి లేచిరావయ్యా బాబు. నేను రాను అంటే రాను. గొయ్యి నేను తీస్తాను, రండి. దేవుళ్ళో వచ్చాడు. దేవుడు.
నీ సహాయం లేకపోతే నీ ఏమైపోదాం కింద అబ్బాయి వద్దండి తీసుకో బాబు మొహం తీసుకో బాబు మీకేదో సాయం చేయాలి. అనాథలకు వేలకు వేలు ధర్మం చేస్తున్న మీ పుణ్యం ఊరికే పోదు బాబు, కలకాలం భోగభాగ్యాలతో తొలతూగుతూనే ఉంటారు. బావుకి గౌను కుట్టి తీసుకొచ్చానమ్మా. అన్నపూర్ణ, అన్నపూర్ణ, ఎవరు? ఎవరది? అన్నపూర్ణ, మన పెట్టండి. ఒక బిడ్డ మీరు ఆడపిల్ల కావాలన్నారు. మగ బిడ్డ పుట్టిన ఆడపిల్లలా పెంచుతానన్నారు. అందుకే ఆడపిల్లలా అలంకరించి మరీ తీసుకొచ్చాను. అన్నపూర్ణ, నువ్వెక్కడో ప్రసవించి ఉంటావు. ఆ బిడ్డనెత్తుకుని నా దగ్గరకు వచ్చే పరిస్థితి లేక రాలేకపోయావు అనుకున్నాను. కానీ కన్ను తెరవకు ముందు చూడాల్సిన బిడ్డను
శాశ్వతంగా కన్ను మూసాక చూసే దురదృష్టం పడుతుందని నేను ఊహించలేదన్న పూర్ణ, నేను ఊహించలేదు. పోనీలేండి, వాడు పోవడమే మంచిది. అష్టైశ్వర్యాలు అనుభవించి ఎంతో మంది అనాథల జీవితాల్లో ఆనంద జ్యోతుల్ని వెలిగించిన తండ్రి కాటి కాపరిగా చూడటం కంటే కన్ను వేయడమే మంచిది. బ్రతికుండగా తండ్రిని చూడడానికి నోచుకోకపోయినా చచ్చిపోయి తండ్రిని కలిసిన మన బాబు ఎంతో అదృష్టవంతుడండి. ఆ భగవంతుడు మనకెన్ని అపకారాలు చేసినా ఒక్క ఉపకారం చేసి పుణ్యం కట్టుకున్నాడండి. పుణ్యం కట్టుకున్నాడు. ఒకప్పుడు నాన్నగారు నాకు పంపిన డబ్బు ఎక్కడో అప్పుగా తెచ్చినట్టు రాశారు. అవును బాబు, నాన్నగారు ఇబ్బందులు తెలుసుకుని పురుషోత్తమరావు గారు చిన్నబ్బాయి ఆ 5 లక్షలు అప్పుగా ఇచ్చారు. ఏమిటి, ఆ డబ్బు రవిరాజు అప్పించారు? అవును బాబు. మై గాడ్, అందుకే కాబోలు మీ నాన్నగారు డబ్బు సంగతి ఏమైనా చెప్పారా అని అడిగారు. నేనేమో ఒకప్పుడు ఎర్రబట్టలు వేసుకుని ఎప్పుడూ విప్లవ నినాదాలు చేసే మీరు. అదే, మా ఇంట్లో నెక్లెస్ పోయి ఆ నింద నా భార్య మీద పడినప్పుడు నిలబడి నిజం నిరూపించే ధైర్యం లేక పిరికివాడలా ఇంటించి పారిపోయి వచ్చానండి. నేను అసలైన విప్లవకారుని కాదని నాకు అప్పుడు తెలిసింది. దాంతో ఆ ఎర్రబట్టల్ని విప్లవ భావాల్ని పూర్తిగా వదిలేశాను. రేపు 7వ తారీఖు నా పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా. అవును, మా తమ్ముళ్ళిద్దరు బాగున్నారు కదూ? వాళ్ళ ఇల్లు అమ్మేశారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలీదు. సడన్ గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తే పెళ్లికి వచ్చిన వాళ్ళ ముందు మా పరువేం కావాలి? ఇది మరీ బాగుందండి. పాట పాడేవాడికి సడన్ గా కడుపు నొప్పి వచ్చి వాడబడిపోతే దానికి మేము మాత్రం ఏం చేస్తాం? ఇప్పుడు నన్ను ఏమేడమంటావో చెప్పు. నన్ను ఏడమంటారో చెప్పండి. సార్, మీరేమీ అనుకోనంటే నాదో చిన్న మాట. మ్యూజిక్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయి